पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। ధ్యేయ మంత్రः మల్లీశ్వరి గారు. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం సంస్కృతస్య ప్రసారాయ నైవం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం. ధన్యవాదాः మహోదయ. అస్తు, ధన్యవాదాः. ఆరో పాఠంలో ఎక్సర్సైజ్ పార్ట్ చేసి మళ్ళీ మిగతా విషయాలు మళ్ళీ చెప్పుకుందాము. ఎక్సర్సైజ్ పార్ట్ ఆరో పాఠం అభ్యాసము. నా దాంట్లో 123 ఉంది, మీ దాంట్లో ఎంత ఉందో చూసుకోండి ఒకసారి. 6th లెసన్, పేజ్ నెంబర్ 123 సుమారుగా. ఏపీ పుస్తకం వాళ్ళు ఏముందా? సో 123 చూడండి. చెప్పండి. భాషాభ్యాసం అదే మొదట్లోనే ఏడవ వాక్యం ఉంది కదా, దుష్టాన్ దేవ దండయిష్యతి 115వ పేజీలో దుష్టాన్ దేవ దండయిష్యతి. అది దుష్టాన్ అనేది బహువచనం కదా, ద్వితీయ విభక్తి బహువచనం. దాన్ని తిప్పి చెప్పుకోవాలంటే దేవ దుష్టాన్ దండయతి కర్మపదం అవుతుంది. అది దుష్టాన్ ద్వితీయ విభక్తి బహువచనం. అప్పుడు దండయిష్యంతి రావాలి కదా. దేవ దండయిష్యతి కదా, దేవుడు దండిస్తున్నాడు, దుష్టులను దేవుడు దండిస్తున్నాడు అంటాం కదా. అంటే నా అనుమానం ఏంటంటే, నా సందేహం ఏంటంటే, ఇప్పుడు ఈ వాక్యాన్ని ద్వివచనంలోకి బహువచనంలోకి మార్చాలంటే ఎలా మార్చాలి, ఏమేమి మార్చాలి? ఏమండి, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి దాంట్లో అంతవరకు వచ్చిన వాటిల్లో కర్తృపదము ముందు వస్తుంది, కర్మపదం మధ్యలో, క్రియాపదం తర్వాత వస్తుంది. కానీ ఈ వాక్యంలో కర్మపదం ముందు ఇచ్చాడు, అంతే డిఫరెన్స్. కర్త మారదు. మీరు బహువచనంలోకి మార్చమన్నా ద్వివచనంలోకి మార్చమన్నా కర్త క్రియ మారుస్తారు, మిగతాది అట్లాగే ఉంటుంది. అయితే ఇంకొక చిన్న సందేహం ఉంది మేడం, దాంట్లోనే అదే వాక్యంలో 229వ పేజీలో ఏముందంటే, ఒక్క నిమిషం మేడం చెప్తున్నా. తకారాంత పుంలింగ పచత్ శబ్ద ఉంది కదా, దాంట్లో ఎలా ఉంది? పచన్ పచతౌ పచంతః పచతం పచతౌ పచతః అది ఉంది కదా. దాని ప్రకారంగా అంటే పచతన్ అని వచ్చింది కదా ఫస్ట్. అందుకనే ఆ శబ్దం మీకు టిక్ పెట్టించాలి. అసలు ఆ రూపం ఇప్పుడు మీరు చదవరు, అది 3వ లెవెల్లో చదువుతారు. అది యాక్చువల్ గా పచత్ అనేది ఇట్స్ నాట్ నౌన్, అది శత్రు ప్రత్యర్థ పదం అంటారు, అది తర్వాత చదువుతారు. అందుకే అది నేను టిక్కు పెట్టించలేదు. మీరు దాని ప్రకారం చూడకూడదు, దుష్టాన్ రామాన్ లాగా చూసుకోవాలి. అండ్ వాళ్ళు అక్కడ అంత క్లియర్ గా అర్థం రాశారు, దుష్టులను దేవుడు దండిస్తున్నాడు, దండించబోతున్నాడు అని క్లియర్ గా ఇచ్చాడు. ఇచ్చినప్పుడు వాళ్ళు అలా ఇచ్చేసినప్పుడు కర్తాకర్మ క్రియ ముందు ఐడెంటిఫై చేసుకోవాలి. కర్తృపదం ఎప్పుడు ప్రథమాలో ఉంటుంది, కర్మపదమే ద్వితీయాలో ఉంటుంది. ఓకే, అప్పుడు దుష్టాన్ అనేది మీరు దీని కింద తీసుకోవాలి, కానీ వెనకాల ఉన్న శబ్దాలు అన్నిటితోటి రిలేట్ చేసేయకూడదు. అందుకే నేను మీకు టిక్ పెట్టించలేదు.
ఓకే నేను ఫస్ట్ ఏం రాస్తాను, దుష్ట అనే రాసుకున్నా, అంటే ఏకవచనం దుష్ట, దుష్టౌ, దుష్టాన్ అనే రాసుకున్నాను. కరెక్ట్. అయితే శ్యామల గారు రాసుకుంటూ ఉంటే శ్యామల గారు ఇది చూపించారు. సరే ఇదేంటో కనుక్కుందాం అని చెప్పి అడిగాను. లేదు లేదు అసలు ఆ నాకు రూపం ఇప్పుడు మీకు అందుకనే నేను అది పెట్టించలేదు, టిక్ పెట్టించలేదు. ఓకే. ఓకే అవసరమే అవన్నీ దాంట్లో ఇచ్చినవన్నీ ప్రతిదీ అవసరమే. పచత్ అనేది మీకు క్రియాపదానికి సంబంధించి అది వేరే రూపం. అది ఎందుకు వస్తుంది అనేది 3వ లెవెల్లో గానీ మీకు అర్థం కాదు. ఇప్పుడు ప్రస్తుతం సరే సార్. అది అక్కర్లేదు. రైట్. ఇప్పుడు అంత కన్ఫ్యూజ్ మేడం అని కూడా లేదు, అంటే నాకు అంటే ఇది ఏంటి అనేది తెలుసుకోవడానికి అడిగాను. ఏం లేదు మేడం దుష్టాన్ అనగానే రామ అని అంతవరకే మీరు గ్రహించాలి. మిగతా అన్నిటి ఎక్కడొక్కడ నకారం అంతంతోటి వస్తూనే ఉంటాయి. అన్నిటితోటి రిలేట్ చేయలేదు. అండ్ మీరు అన్నట్టుగా సరే అక్కడ ఎక్కడ ఆన్ రాలేదు కదా, పచన్ అని వచ్చింది, పచంతం అని వచ్చింది, కానీ దుష్టాన్ అని దీర్ఘం ఎక్కడొచ్చింది? రాలేదు కదా. సో రాలేదు. అక్కడ రిలేట్ చెయ్యలేరు అసలు మీరు. రైట్. సరే ఎక్సర్సైజ్ పార్ట్ తీయండి. మేడం వాణి వాణి ఈకారాంత స్త్రీలింగమా నకారాంత స్త్రీలింగమా? వాణి ఈకారాంత స్త్రీలింగమేనండి. నకారాంత ఈకారాంత గౌరీలాగా. గౌరీ గౌరీలాగా గౌరీ. వస్తుంది. వాణి గౌరీలాగా వస్తుంది. ఓకే ఎక్సర్సైజ్ పార్ట్ తీయండి. సో భవిష్యత్ కాలంలోకి మార్చమంటున్నారు. పఠతి పఠిష్యతి అన్నాం. భవతి భవిష్యతి భవిష్యతి. గచ్చతి గమిష్యతి గమిష్యతి గమిష్యతి. భాషతే భాషిష్యతే భాషిష్యతే భాషిష్యతే. మోదతే మోదిష్యతే మోదిష్యతే. లిఖతి లేఖిష్యతి లేఖిష్యతి లేఖిష్యతి. యతతే యతిష్యతి యతిష్యతే. వందతే వదిష్యతి వదిష్యతే. శోభతే శోభిష్యతే శోభిష్యతే. పూజయతి పూజయిష్యతి పూజయిష్యతి. కరెక్ట్. పూజయతి. ఆ యా అక్కడ ఉండాలి, మనం తీయకూడదు దాన్ని. సో పూజయిష్యతి అవుతుంది అది. కరోతి కరిష్యతి కరిష్యతి కరిష్యతి. రైట్. సో కిందన మన స్పెషల్ క్రియాపదాలు, విశేష క్రియాపదాలు ఇచ్చారు, అంటే విశేషంగా వచ్చేటటువంటిది మన భవిష్యత్ కాల రూపాలు. పిబతి పాస్యతి నయతి నేష్యతి నేష్యతి. దదాతి దాస్యతి దాస్యతి. పశ్యతి ద్రక్ష్యతి ద్రక్ష్యతి ద్రక్ష్యతి. లభతే లప్స్యతి లప్స్యతే లప్స్యతే లక్ష్యతే లప్స్యతే. ఇవన్నీ మీకు అక్కడ ఇచ్చారు బేసిక్ గా. ఉపవిశతి ఓకే. ఉపవేక్ష్యతి. క్ష యా రెండు పలకాలి. తిష్టతి ఐ గెస్ ఇది ఇచ్చినట్టు లేరు మీకు. తిష్టతి స్థాస్యతి అని వస్తుంది. ఏంటండి? పేజ్ నెంబర్ ఇంకోటి చెప్తారా? 123 వస్తుంది. 120. తిష్టతికి చెప్పాము, తిష్టతికి చెప్పలేదు. తిష్టతికి యాక్చువల్ గా ధాతువు అంటే గచ్చతికి గమ్ అయినట్టుగా తిష్టతికి ధాతువు స్థా అని వస్తుంది. పిబతికి పా వచ్చినట్టు, దదాతికి దా అనేది ధాతు వచ్చినట్టు మనకి ఈ తిష్టతికి స్థా వస్తుంది. అందుకని స్థాస్యతి అయింది. ఈ ఉత్తు తోటి అంటే ఎవరండి మాట్లాడుతున్నారు మధ్యలో? సో ఏంటిది, ఎప్పుడైతే ఉత్ అనే దాంతో యాడ్ అవుతుందో స్థాస్యతి అనేది ఉత్థాస్యతి అనేది అందుకని వచ్చింది. అది ఎందుకు వచ్చిందో తర్వాత తెలుస్తుంది, మనకు అక్కర్లేదు తెలుస్తాం. సో తిష్టతికి స్థాస్యతి అనేది వస్తుంది. వహతి కూడా ఇచ్చినట్లేరు వాళ్ళు, వక్ష్యతి అని వస్తుంది. వహతికి కూడా వక్ష్యతి. ఓకే. జానాతికి ఇచ్చారు వాళ్ళు, ఏమిచ్చారు? జ్ఞాస్యతి జ్ఞాస్యతి. ఓకే. ప్రాప్నోతికి ఇచ్చినట్లేరు, ప్రాప్స్యతి
ప్రాప్స్యతి లప్స్యతే కదా రాస్తామో ప్రాప్స్యతి. ఓకే, ప్రాప్స్యతి. గాయతికి ఇచ్చారు, ఏమి ఇచ్చారు? గాస్యతి. గాస్యతి. ఓకే, గాయతికి గాస్యతి. సో నేను 1 by 1 అడుగుతాను ఇక్కడ నుంచి. అంటే ఏంటి అడిగేది ఏం లేదు. సహ నగరం గచ్చతి, భవిష్యత్ కాలం వాక్యం మొత్తం మార్చాలి. సహ నగరం గమిష్యతి. బాలః పాఠం పఠతి, మార్పు ఎక్కడ చెందుతుంది? పఠ్యతి. పఠిష్యతి. మిగతా వాక్యం సేమ్ ఉంటుంది. బాలః పాఠం పఠిష్యతి. పఠిష్యతి. ఛాత్రః శ్లోకం వదతి. వదిష్యతి. 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 సీతా గీతం గాయతి. గాయత్యతి. గాస్యతి. 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 గాయిష్యతి కాదు, గాస్యతి. పాచకః తండులం పచతి. తండులం అంటే బియ్యం. ఓకే, పచతి. ఏం రాయాలి పచతికి? పక్ష్యతి. 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 ఓకే, పక్ష్యతి. సేవకః ధనం లభతే. లప్స్యతే. 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 ఓకే. అధ్యాపకः ఛాత్రం శ్లాఘతే. శ్లాఘిష్యతే. అంటే శ్లాఘిష్యతే. శ్లాఘిష్యతే. మిగతా వాక్యం రాసేం ఉంటుంది. శ్లాఘిష్యతే. సహ ప్రశ్న ఏంటండి? పేజ్ నెంబర్ నాకు దొరకలేదు. ఇంకెవరైనా చెప్పగలరా? ఇంకా ఈక్వలెంట్ పేజ్. సిక్స్త్ లెసన్ అండి. ఎవరైనా ఏపీ బుక్స్ అయితే చూసుకోండి. 6th లెసన్ ఎక్సర్సైజ్ 124. వాళ్ళకి కాదంటున్నారు వాళ్ళు. మరి అవ్యయాలు విభక్తులు అయిన తర్వాత టేబుల్ వాక్యాలు వస్తాయండి, ఎక్సర్సైజ్ వస్తుందండి. సరే. వ్యావహారిక శబ్దాలకి ముందర ఎక్సర్సైజ్ పార్ట్ లో నెంబర్ 2, రోమన్ నెంబర్ 2 లో ఉన్నాం మనం. సరే సరే. రైట్. సా ప్రశ్నం పృచ్ఛతి. ప్రక్ష్యతి. 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 అహం జలం పిబామి. పాస్యామి. పాస్యామి అని వస్తుంది. అహం జలం పాస్యామి. ధనికః ధనం దదాతి. దాస్యతి. ధనికః ధనం దాస్యతి. దాస్యతి. పితా వార్తాం జానాతి. పితా వార్తాం జానాతి. జ్ఞాస్యతి. జ్ఞాస్యతి. జా కాదు, జ్ఞాస్యతి. జ్ఞాస్యతి. ఓకే. సో వీటికి ఈ వాక్యాలకు ఇప్పుడు చెప్పిన వాక్యాలకు అర్థం అందరికీ తెలుసు కదా, అర్థం చెప్పక్కర్లేదు కదా నేను. ఎస్, ఓకే, ఫైన్. సో దీని తర్వాత ఏంటండి? కృషి వలహ కేన కర్షతి అంటే అది ఇప్పుడే కాదు, ఇంకా నేను మీకు చెప్పలేదు అది. సరే అది నేను మీకు ఇంకా చెప్పలేదు. అవన్నీ ఇప్పుడు ఓన్లీ భవిష్యత్ కాల రూపం చెప్పాను నేను మీకు. అంత ఆ గ్రామరే చెప్పాను. తృతీయ విభక్తి ఇంకా చెప్పలేదు కదా. అవును, చెప్పలేదు. ఇప్పుడు చెప్తా. ఓ క్లియర్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది విభక్తి తృతీయ విభక్తి. ప్రథమ విభక్తి వస్తు నిర్దేశం చేస్తుంది అని చెప్పాం. ఏది ఏమిటో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ విభక్తులకు ఇచ్చే రూల్స్ అంటే వైడ్లీ యూజ్డ్ రూల్స్ మాత్రమే ఇచ్చారు మీకు. ఇవి కాక కూడా ఇంకా ఉన్నాయి విభక్తులకు సంబంధించి రూల్స్. బట్ అవన్నీ మనకి ప్రస్తుతం స్టేజ్ లో అవసరం లేదని అసలు మనకు చెప్పలేదు. ఎక్కువగా మనకి ఇప్పటి వరకు ప్రస్తుతం మనం ఈ స్టేజ్ లో ఎంతవరకు అయితే మనకు అవసరమో అంతవరకే రూల్స్ చెప్పారు. ఓకే. సో ద్వితీయ విభక్తివి చెప్పినప్పుడు ఏం చెప్పారు? కర్మపదము గురించి చెప్పారు. ప్రథమ విభక్తికి ప్రాబ్లం లేదు, వస్తు నిర్దేశం చేస్తుంది, అది ఏది ఏమిటనేది చెప్తుంది. రెండోది ద్వితీయ విభక్తికి వచ్చేసరికి మీకు కర్మపదానికి యూజ్ చేస్తాము. అట్లాగే అధివసతి, వసతితో అధి గాని అధితిష్ఠతి వచ్చినప్పుడు యూజ్ చేస్తాము. అలాగే పరితః ఉభయతః
ఉభయతః పరితః అభితః అభితః. వీటికి యూజ్ చేస్తాము. 3 అయినాయి. వినా దాంతోటి కూడా యూజ్ చేస్తాము అని చెప్పుకున్నాం. ద్వితీయ విభక్తికి 4 రూల్స్ చెప్పాం. ఇప్పుడు తృతీయ విభక్తి వస్తోంది. తృతీయ విభక్తి అంటే ఏంటి? ఫస్ట్ ప్రథమా విభక్తి కర్తృపదాన్ని చెప్తుంది. రైట్? కర్తృపదం అంటే కర్తరి ప్రయోగం. మామూలుగా కర్తృవాచ్యమే యాక్టివ్ వాయిస్ చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రథమా విభక్తి కర్తృపదాన్ని చెప్తుంది. సబ్జెక్ట్ ఏంటో చెప్తుంది. ద్వితీయ విభక్తి కర్మపదం చెప్తుంది. ఓకే, క్రియ సరే క్రియలాగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ విభక్తులన్నీ ఎలా రిలేట్ అయి ఉంటాయి? క్రియతో రిలేట్ అయి ఉంటాయి ప్రతిదీ. పఠతి అంటే కహ పఠతి, ఎవరు చదువుతున్నారు? కిం పఠతి, ఏం చదువుతున్నారు? ఇట్లా అన్ని విభక్తులు దాంతో లింక్ అయ్యి వస్తుంటాయి. క్రియాపదంతో లింక్ అయ్యి వస్తూ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ లిఖతి అంటాం, రాస్తున్నాడు అని చెప్తున్నాం, రాస్తున్నది లేక. కహ లిఖతి ఆర్ కా లిఖతి అంటే ఆన్సర్ వస్తుంది. బాలిక లిఖతి, ఛాత్ర లిఖతి, ఏదో ఒక ఆన్సర్ వస్తుంది. సో కర్తృపదం ప్రథమ విభక్తి వచ్చేస్తుంది. ద్వితీయ విభక్తి కిం లిఖతి అన్నాం అనుకోండి, జనరలైజ్ గా మనకు అదేంటో తెలియదు కాబట్టి కిం లిఖతి క్వశ్చన్ రాస్తాం. శ్లోకం లిఖతి, పాఠం లిఖతి, పద్యం లిఖతి, కథాం లిఖతి, చిత్రం లిఖతి, చిత్రాన్ని కూడా లిఖతి అని అంటారు. ఏదో ఒకటి చెప్తాం, కర్మపదము వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ మనదేమో రావడానికి అవకాశం ఉండొచ్చు. దేనితో రాస్తున్నారు? రైట్? అంటే ఒక క్రియ జరగడానికి ఆ క్రియను చేసేవాడు ఎంత ఇంపార్టెంటో కర్త, ఓకే, చేసేందుకు ఉపకరించే టూల్ కూడా ఉంటే ఉండొచ్చు. కొన్ని క్రియలకి, అన్నిటికీ ఉండదు. రైట్? సో ఆ క్రియలకు అలా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే దాన్ని ఏమంటారు? ఉపకరణం అంటే. టూల్ అంటే ఏంటి? మనం పని చెయ్యడానికి మనకు ఉపయోగించే సాధనం. ఇప్పుడు వాడు చిత్రకారుడు ఉన్నాడు అనుకోండి, పెన్సిల్ తో గీస్తూ ఉండొచ్చు బహుశా, లేకపోతే కుంచె తోటి రాస్తూ ఉండొచ్చు బొమ్మ. మనం ఉన్నాం అనుకోండి, పెన్సిల్ తోటో, పెన్ను తోటో, చాక్ పీస్ తోటో, బలపంతోటో ఏదో దాంతో రాస్తాం కదా, రాస్తూ ఉండొచ్చు. అది మన కార్యం అంటే రాయటము అనేటువంటి ఒక క్రియకి అది ఉపకరణం అవుతుంది, సాధనం. సో మనం తెలుగులో కూడా ఏమడుతాం? దేంతో రాస్తున్నాం అంటే పెద్ద సమాధానం చేత్తో అనకూడదు కదా, పెన్నో పెన్సిల్లో అలా చెప్పాలి ఆన్సర్. చేత్తో అన్నా కూడా అది కూడా ఉపకరణం కిందకే వస్తుంది. కాళ్ళతో అయితే రాయట్లేదు కదా, మనం చేత్తోనే రాస్తున్నాం. సో దేంతో రాస్తున్నాం? ఎవరు రాస్తున్నారు? ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. ఏం రాస్తున్నారు? దేనిని రాస్తున్నారు? రెండో క్వశ్చన్ వస్తుంది. ఒకవేళ అయితే గీతే ఉంటే మూడో క్వశ్చన్ ఇంకోటి కూడా ఏం అడగచ్చు? దేనితో రాస్తున్నారు అని అడగచ్చు. సో దేనితో అంటే ఏమవుతుంది? దేనిచే, చేతం చేన్ తోడంతో అవుతుంది. అంటే తృతీయ విభక్తి అవుతుంది. ఓకే, సో అంటే తృతీయ విభక్తి అంటే దేనితో అని మనం క్లియర్ గా మనకు తెలుస్తోంది కాబట్టి చెప్తున్నాం. అంటే ఆ క్రియ చేయటానికి ఉపయోగించేటటువంటి ఉపకరణం ఆర్ సాధనం ఆర్ ఇంగ్లీష్ లో చెప్పాలంటే టూల్ ఏదైతే ఉందో ఆ పదము పుంలింగం అవ్వచ్చు, స్త్రీలింగం అవ్వచ్చు, నపుంసకలింగం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు ఆ పదం యాజ్ ఇట్ ఈస్ గా. బట్ ఆ పదానికి తృతీయ విభక్తి రావాలి. ఆ పదానికి తృతీయ విభక్తి రావాలి. మామూలుగా లేఖని, అంకణి అంటే మనకు తెలుస్తుంది, పెన్సిల్ పెన్ను అని తెలుస్తాయి. మనకు కావాల్సింది పెన్సిల్ పెన్ను అని అక్కడితో ఆగిపోవటం లేదు, లేకపోతే హస్తహ అని అది ఎక్కడితో ఆగట్లేదు, దానితో అని చెప్పాలి. అప్పుడు ఎట్లా చెప్పాలి అంటే దానికి తృతీయ విభక్తి వాడినప్పుడు ఏమవుతుంది? పుంలింగం, సపోజ్ రామశబ్దం మనం తీసుకుంటున్నప్పుడు రామునితో అన్నప్పుడు ఏమవుతుంది? రామేణ అని. అలాగే బాలహ అనుందనుకోండి, బాలేన అను. రాముడికి ఎంతో మంది రాములని చెప్పడం కొంచెం ఇదిగా అనిపిస్తుంది కాబట్టి బాలహ తీసుకోవచ్చు. బాలహ ఆర్ బాలకహ అవే సేమ్ అంతం కాబట్టి బాలేన అని వస్తుంది. మరి ఎక్కువ మంది బాలల చేత బహువచనం కావాలంటే బాలైహి అని వస్తుంది. మధ్యలో ద్వివచనం ఎలా వస్తుంది? బాలాభ్యాం అని వస్తుంది. ఓకే, సో బాలేన, బాలాభ్యాం, బాలై అంటే రామేణ, రామాభ్యాం, రామై అనేది తృతీయ విభక్తి అవుతుంది. దేనికి? అకారాంత పుంలింగ శబ్దం. మళ్ళీ అన్నిటికీ చెప్పుకోవాలి కదా మనం. ఇకారాంతం వచ్చింది అనుకోండి, హరిణ, హరి శబ్దం వస్తే హరిణ, హరిభ్యాం, హరిభిహి అను. ఓకే, హరిణ, హరిభ్యాం, హరిభిహి, కవినా, కవిభ్యాం, కవిభిహి, రవిణా, రవిభ్యాం, రవిభిహి, కపినా, కపిభ్యాం, కపిభిహి. కపి కూడా వచ్చింది కదా నిన్న మన కపిహి వానరహ అని వచ్చింది కదా.
మునినా మునిభ్యాం మునిభిః అది కూడా వస్తుంది. రైట్. సో ఇలా ఇకారాంత పుంలింగానికి వస్తుంది. ఉకారాంత పుంలింగానికి ఏమొస్తుంది? గురుణా గురుభ్యాం గురుభిః, శంభునా శంభుభ్యాం శంభుభిః, శిశునా శిశుభ్యాం శిశుభిః. ఇట్లా ఉకారాంత పుంలింగ శబ్దాలకు వస్తుంది. ఓకే. అదే కొద్దిగా డిఫరెంట్ గా రుకారాంత పుంలింగం పితృ శబ్దం చూసాం మనం. దానికి ఎలా వస్తుందంటే పిత్రా పితృభ్యాం పితృభిః అని వస్తుంది. అక్కడ నా అని రాదు, ఏనా అన్నట్టుగా రాదు, పిత్రా అని వస్తుంది. ఓకే. పిత్రా పితృభ్యాం పితృభిః. మిగతా మామూలుగా కనిపిస్తే హరిభ్యాం రామాభ్యాం లాగానే పితృభ్యాం లాగానే వినబడుతుంది, కానీ హరిభిః లాగా పితృభిః. ఇది మాత్రం పిత్రా అని వస్తుంది. ఓకే. ఇది పుంలింగాలకి మనం పెట్టుకున్న 4 రకాలు ఆ ఈ ఊ రూలకు అయిపోయింది. అదే స్త్రీలింగంలో రమా వచ్చింది అనుకోండి, అక్కడ ఏనా అని రాదు, అయా అని కనపడుతుంది. రమా శబ్దం కదా, దీర్ఘం ఆకారాంతం. ఆ దీర్ఘం పోయి రమయా అని వస్తుంది. రమయా, రమాభ్యాం, రమాభిః, భీ చేస్తాం పక్కన. రమయా రమాభ్యాం రమాభిః, బాలికయా బాలికాభ్యాం బాలికాభిః. ఓకే. లతయా లతాభ్యాం లతాభిః. ఇలా ఆకారాంతం స్త్రీలింగం వస్తాయి. గౌరీ శబ్దం పెట్టుకున్నాం టిక్ మనం. సో గౌరీకి ఎట్లా వస్తుంది? గౌర్యా గౌరీభ్యాం గౌరీభిః అని వస్తుంది. గౌర్యా అని వస్తుంది. గౌర్యా గౌరీభ్యాం గౌరీభిః. లేఖని, ఇప్పుడు మనం లేఖని చెప్పుకోవాలనుకోండి, అంకణి లేఖని ఏదన్నా కూడా ఈకారాంతాలే కాబట్టి లేఖన్యా లేఖనీభ్యాం లేఖనీభిః, అంకన్యా అంకణీభ్యాం అంకనీభిః. ఓకే. ఇప్పుడు ఇందాక వాణి అన్నారు సార్, వాణి ఉందనుకోండి, వాణ్యా వాణీభ్యాం వాణీభిః అని వస్తుంది. ఓకే. సో ఇలా ఈకారాంత శబ్దాలకి అలా వస్తుంది. అదే ఓకారాంత మనం మతి చెప్పుకున్నా అంతే, మతినా మతిభ్యాం, వారు మత్యా కూడా అంటారు. మత్యా మతిభ్యాం మతిభిః, మత్యా మతిభ్యాం మతిభిః అని వస్తుంది. మాతృశబ్దం కూడా టిక్కు పెట్టాం మనం, రైట్. మాతృశబ్దం మాత్ర, అది పితృశబ్దంలోనే వినబడుతుంది. మాత్ర మాతృభ్యాం మాతృభిః అనే ఉంటుంది. ఓకే. మాత్ర మాతృభ్యాం మాతృభిః. ఇలాగా మీకు రూపాలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇకపోతే ఇక్కడున్న చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే, నపుంసకలింగ శబ్దాల్లో తృతీయ విభక్తి పుంలింగ శబ్దాల్లాగానే ఉంటుంది. అంటే ఇప్పుడు నపుంసకలింగంలో జ్ఞాన శబ్దం ఉందనుకోండి, అకారాంత శబ్దం అది. సో ఇక్కడ పుంలింగంలో అకారం ఏంటి? రామ శబ్దం. సో రామేణ రామాభ్యాం రామైః లానే జ్ఞానేన జ్ఞానాభ్యాం జ్ఞానైః అని వచ్చేస్తుంది. నపుంసకలింగ శబ్దాలు ఏ అంతంలో ఉంటే, ఇప్పుడు అకారాంతం అయింది, ఇకారాంతం చూద్దాం. వారి శబ్దం ఇకారాంత నపుంసకలింగ శబ్దం. ఓకే. ఇకారాంత నపుంసకలింగ శబ్దం వారి, అది కూడా టిక్కు పెట్టాము. ఆర్ దధి, ఏదైనా కానీ మనం మామూలుగా అక్కడ ఎలా వస్తుంది? మనం హరిణా హరిభ్యాం హరిభిః, హరి శబ్దం పుంలింగం, రైట్. సో హరిణా హరి, ఒక్క నిమిషం అండి. సో హరి శబ్దం ఎలా అయితే వచ్చిందో, హరిణ హరిభ్యాం హరిభిః పుంలింగం, ఇకారాంత పుంలింగం. కాబట్టి అలాగే వారిణ వారిభ్యాం వారిభిః అని వస్తుంది. దధికి మాత్రం చిన్న ట్విస్ట్, దధ్నా అని వస్తుంది, అంతే తేడా. దధ్నా అని వస్తుంది, అంటే దధినా అని రాకుండా దధ్నా అని వస్తుంది. ఓకే. సేమ్ మనకు అక్కడ ఎలా వస్తుందో, అంటే అకారాంత పుంలింగ శబ్దంలో తృతీయ విభక్తి ఎలా ఉంది, తృతీయ నుంచి సప్తమి వరకు కూడా అలాగే ఫాలో అవుతాయి. అకారాంత పుంలింగం అకారాంత నపుంసకలింగం, ఇకారాంత పుంలింగం ఇకారాంత నపుంసకలింగం, ఉకారాంత పుంలింగం ఉకారాంత నపుంసకలింగం. ఉకారాంత పుంలింగం ఏంటి? గురు. ఉకారాంత నపుంసకలింగం ఏంటి? మధు, రైట్. సో ఉకారాంత ఆ రెండింటిని చేసాం అనుకోండి, గురునా గురుభ్యాం గురుభిః లాగా మధునా మధుభ్యాం మధుభిః అని వస్తుంది, రైట్. సో ఈ నపుంసకలింగం పుంలింగాలు కనుక ఆ అంతాలో వచ్చేస్తే వాటిని మ్యాచ్ చేసేసుకుంటాయి. ఓకే.
తృతీయ విభక్తి రూపాలు ఇలా ఉంటాయి. అంటే చేతంచేన్ తోడంతో వాటితో అని చెప్పటం అన్నమాట. ఆ టూల్స్ కి ఉపయోగించి. అదొక్కటే కాదండి తృతీయ విభక్తి నియమము. ఇంకా ఎట్లా వస్తుంది అంటే ఇంకా అవ్యయాలు ఉన్నాయి కొన్ని అవ్యయాలు అంటారు. ఇప్పుడు ఇంట్రొడక్షన్ అవుతుంది వాటికి. అవ్యయము అంటే ఏంటంటే అవ్యయం అనేది నపుంసకలింగ పదము. అవ్యయం అంటే ఏమిటి అంటే దానికి లింగము, వచనము, విభక్తి ఏమీ ఉండవు. ఉండవు అంటే అన్ని సమానం. అంటే నల్లిఫై అయిపోతాయి అన్ని. అది యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటుంది. మీరు స్త్రీలింగంతో వాడండి, పుంలింగంతో వాడండి, నపుంసకలింగం అది ఆ పదానికి మార్పు ఉండదు. అది స్టేషనరీ అన్నమాట. అలా పర్మనెంట్ అది. అది అలాగే ఉంటుంది. దానికి మీరు అది వినబడ్డానికి ఇలా వినబడుతోంది కదా అని చెప్పి దానికి విభక్తులు పెడదామని ట్రై చేయకూడదు. అది విభక్తులు ఉండవు దానికి. వచనాలు ఉండవు. ఏమీ ఉండవు. దానికి ఎగ్జాంపుల్స్ చాలా ఇచ్చారు. మనకు వస్తాయి. నెక్స్ట్ బిట్‌లో వస్తాయి. దాంట్లో చాలా ఉన్నాయి. అవ్యయాలు చాలా ఉండొచ్చు. మనం వాడేటటువంటి అని ఉంది గదా! ఎక్కువ వాడుతూ ఉంటాం గదా! అనేది అపి ఇవన్నీ కూడా అవ్యయాలే. ఎందుకంటే ఆ అపికి విభక్తులుండవు. కి విభక్తులుండవు. ఏవం అనేది కూడా విభక్తులుండవు. ఓకే. యదా, తదా, యథా, తథా, యది, తర్హి ఇలాంటివి చాలా మాటలున్నాయి. చేత్ అనేది వాడుతూ ఉంటారు కదా! చేత్ అయితే అని అర్థం. దానికి వీటన్నిటికి విభక్తులుండవు. సో, అలాంటివి చాలా ఉన్నాయి. ప్రాతః, అలాగే సాయం, అలాగే దివా, నక్తం, అలాగే పునః, భూయః ఇవన్నీ కూడా అవ్యయాలు. పునః అని ఉంది కదా! చక్కగా రామశబ్దంలో వినబడుతోందని పునః అని చెప్పకు. ఓకే. అవి చెప్పకూడదు. పునః అనేది అవ్యయం. అది మారదు. సో, అలాంటి అవ్యయాల్లో లిస్టులో సహ అంటే సాకి విసర్గలుండే సహ కాదండి. సా, హా రాయాలి. యారాల హాల్లో హా రాయాలి. సహ అంటే అలాంగ్ విత్ అని అర్థం. కూడి అని అర్థం. సహ అలాగే సాకం అని ఒక మాట ఉంది. సార్థం అని ఒక మాట ఉంది. ఆ మూడిటికి 3 సినోనిమ్స్ అన్నమాట. సహ, సాకం, సార్థం అనేవి 3 కూడా సినోనిమ్స్. అన్నిటికి కూడా అలాంగ్ విత్ అనే అర్థమే వస్తుంది. ఎప్పుడైతే ఈ పదాలు వాడామో అంటే మనం ద్వితీయ విభక్తిలో వినా వాడినప్పుడు వినా కూడా అవ్యయమే. వినా అని వాడినప్పుడు ద్వితీయ విభక్తి రావాలి అని చెప్పాం కదా! వితౌట్ వాట్ అనేది చెప్పినప్పుడు ద్వితీయ విభక్తి రావాలి. అలాగే ఈ సహ, సాకం, సార్థం అని వాడినప్పుడు కూడా తృతీయ విభక్తి అలాంగ్ విత్ హూమ్. అలాంగ్ విత్ హూమ్ అన్నప్పుడు ఆ పక్కన ఎవరితో అలాంగ్ విత్ వాట్ ఏదైనా కావచ్చు. ఆ పదానికి దేనితో కూడి అన్నప్పుడు ఆ పదానికి తృతీయ విభక్తి రావాలి. యూజువల్‌గా ఏమవుతుందంటే సహ, సాకం, సార్థం రాసేటప్పుడు మనుషులుంటేనే వస్తాయి అవి. అంటే నేను పెన్నుతో రాసాను అంటే దానికి అక్కడ సహ, సాకం, అవి అర్థం అక్కర్లేదు. డైరెక్ట్‌గా తృతీయ విభక్తి రాయొచ్చు. కానీ నేను మా మా ఫాదర్‌తో కలిసి వెళ్ళాను అని చెప్పాలనుకోండి. అలా మనుషులతోటి లేకపోతే రాముడు సీతతో కలిసి అడవికి వెళ్ళాడు. ఇలా చెప్పాల్సొచ్చినప్పుడు మాత్రం రామః సీతయా సహ ఆర్ సీత రామేణ సహ అప్పుడు సహ రాయాలి. మనుషులొస్తారు చూడండి పిక్చర్‌లోకి అప్పుడు సహ రాయాలి. ఓకే. నేను వాళ్ళితో వార్తాలాపం చేస్తున్నాను. నేను అతనితో లేతే ఆమెతో అని చెప్పాలనుకోండి. అహం తేన సహ వార్తాలాపం కరోమి. తయా సహ తేన అంటే ఇంకా మన సర్వనామాలు చెప్పలేదు గదా! తత్శబ్దానికి సహ తౌ, తే, తం, తౌ, తాను వచ్చినట్టుగా తేన తాభ్యాం తైః అనొస్తుంది. ఏతేన ఏతాభ్యాం ఏతైః. అలాగే కింకి కేన కాభ్యాం కైః. అలాగే స్త్రీలింగాన్ని కూడా తయా తాభ్యాం తాభిః. తయా తాభ్యాం తాభిః అనొస్తుంది. ఓకే. ఏతయా ఏతాభ్యాం ఏతాభిః. కయా కాభ్యాం కాభిః. నపుంసకలింగం ఇదే కాబట్టి కేన కాభ్యాం కైహే ఉంటుంది. మళ్ళీ పుంలింగంలానే ఉంటుంది కాబట్టి నపుంసకలింగం అట్లాగే వస్తుంది. కిం శబ్దానికి నపుంసకలింగం కేన కాభ్యాం కైహ్ అనే ఉంటుంది. ఓకే. అలాగే అస్మత్ శబ్దం, యుష్మత్ శబ్దం కూడా చెప్పుకోవాలి కదా మనము. నేను, నువ్వు కూడా చెప్పాలి కదా! అహం, ఆవాం, వయం, మాం, ఆవాం, అస్మాన్ తర్వాత నా చేత మయా. మయా అవాభ్యాం అస్మాభిః. నా చేత, మా ఇద్దరి చేత, మా అందరి చేత. మయా అవాభ్యాం అస్మాభిః. అలాగే యుష్మ శబ్దం నీతో, మీ ఇద్దరితో, మీ అందరితో. త్వయా యువాభ్యాం యుష్మాభిః. త్వయా యువాభ్యాం యుష్మాభిః.
ఇలాగ మనకి రూపాలు వస్తాయి. ఓకే. సో ఇప్పుడు రెండో రూల్ ఏం చెప్పాము? సహ, సాకం, సార్ధం అనేటటువంటి అవ్యయాలు ఉన్నాయి. ఆ మూడింటిని ఉపయోగించేటప్పుడు మనము తృతీయ విభక్తి ప్రయోగం చెయ్యాలి. ఇంకా మూడోది ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. బట్ 3 నియమాలే ఇక్కడ చెప్పారు. మూడోది అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. ఫీలింగ్స్. ఫీలింగ్స్ ఇన్ ద సెన్స్, ఫీలింగ్స్ అంటే యాక్చువల్‌గా ఫీలింగ్స్ కాదు. ఇప్పుడు సంతోషము, దుఃఖము, ఇలాంటి గర్వము ఇలాంటివి ఉంటాయి చూసారు మనకి, కనిపించవు. సంతోషం అనేది కనపడదు. కానీ ఎలా అది ఎక్స్‌ప్రెస్ అవుతుంది? నవ్వు ద్వారానో, మనం మన ఎక్సైట్‌మెంట్ ద్వారానో మన సంతోషం అనేది బయటపడుతూ ఉంటుంది. బట్ యాజ్ ఇట్ ఈస్‌గా సంతోషం అనేది అబ్స్ట్రాక్ట్. రైట్? యాజ్ ఇట్ ఈస్‌గా సంతోషం అనేది మీ కంటికి కనపడదు. వాడెవడో సినిమాలో అడగండి గాలి కనబడుతుందా అని అడుగుతాడే, ఆ టైప్‌లో ఇది కనపడదు. అలా మీ నవ్వు ద్వారా వీళ్ళు హ్యాపీగా ఉన్నారు. లేతే మీరు మీరు ఆరోగ్యంగా ఉండడం అంటే కొన్ని సందర్భం సంతోషంగా ఉందా, అమ్మాయి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉందంటే, ఆ అమ్మాయి హ్యాపీగా ఉందని ఎలా తెలుస్తుంది? సుఖంగా పనులు చేసుకుంటూ ఆరోగ్యంగా ఉన్నప్పుడు యెస్. రైట్. లేతే మనని చూసి అవతల వాళ్ళకి హ్యాపీనెస్ కలిగిందంటే అర్థం ఏంటి? వాళ్ళ మొహం మీద పెద్ద చిరునవ్వు రావాలి. దుఃఖంగా ఉందంటే మన మొఖంలో చెప్పకుండానే దాని తాలూకు భావనలు స్పష్టంగా కనపడుతూ ఉంటాయి. బట్ యాజ్ ఇట్ ఈస్‌గా దుఃఖం అంటే చూపించండి నాకు అంటే చూపించలేము. గర్వం అంటే ఏంటి? మాటల్లో చెప్తాం. మన అంటే కళ్ళల్లో కనిపిస్తుంది ఆ భావం, మాటల్లో కనిపించొచ్చు. కానీ యాక్చువల్‌గా గర్వం అంటే ఏమిటంటే మనం ఎలా చూపిస్తాం? చూపించలేము దాన్ని. రైట్? ఇట్లాంటివి వాడినప్పుడు అప్పుడు కూడా మనం ఏమంటారు తృతీయ విభక్తి రావాలి. ఎలా వస్తుందండి దానికి అంటే, నేను సంతోషంతో చెప్తున్నాను మాటలు అంటామనుకోండి. నేను చాలా సంతోషంతో చెప్తున్నా ఇది. ఈ పని నేను చాలా హ్యాపీగా చేస్తాను అంటాను చూడు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు డూ దిస్ వర్క్ అంటాను చూడండి. దట్ ఈస్ కాల్డ్ అప్పుడు ఆ ప్రయోగంలో మనం ఏమంటారు తృతీయ విభక్తి. సో తృతీయ విభక్తి నియమాలేంటి? ఒకటి ఉపకరణం. ఓకే. ఉపకరణానికి అంటే టూల్ ఏదైతే ఉంటుందో పని చేయడానికి ఉపయోగించే టూల్, దానికి మనం తృతీయ రాయాలి. అండ్ రెండోది సహ, సాకం, సార్థం అనేటటువంటి అవ్యయాల ఉపయోగంలో ఒక్క నిమిషం అండి. సో సహ, సాకం, సార్థం అనేటటువంటి మాటలు వాడుతున్నప్పుడు అవ్యయాలు వాడుతున్నప్పుడు దానికి తగ్గట్టుగా తృతీయ విభక్తి రాయాలి. మూడోది అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ప్రయోగంలోకి వచ్చినప్పుడు వాటితోటి వాక్యం రాస్తున్నప్పుడు దానికి కూడా తృతీయ విభక్తి రాయాలి. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు చూడండి, వాళ్ళు ఇచ్చే దాంట్లో కర్షకః ఆర్ కృషకః కర్షతి అన్నారనుకోండి. కర్షతి అంటే దున్నడం. కృషకః అంటే ఎవరు? కృషికః అంటే రైతు. రైతు ఏదో పేజ్ నంబర్ 120. ఓకే. రైతు దున్నుతున్నాడు. దేనితో దున్నుతున్నాడు? దేనిని దున్నుతున్నాడు అంటే పొలం అని ఆన్సర్ వస్తుంది. బట్ దేనితో దున్నుతున్నాడు? ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి, ఇంకా రకరకాల సాధనాలు వచ్చాయి. దేనితో? హలేనా అని చెప్తుంది. హలం నపుంసకలింగ శబ్దము. హలం అంటే నాగలి. అది అందరికీ తెలిసిన విషయమే కదా. ప్లా అంటారు కదా, అదనమాట. సో ఆ నాగలితో దున్నుతున్నాడు అంటే ఈ దున్నడం అనే క్రియకి నాగలి తోడ్పడుతోంది, ఉపకరణం అవుతోంది, సాధనం అవుతోంది. కాబట్టి ఆ హలం అనే దాని తృతీయ విభక్తి వచ్చి హలేన అవ్వాలి. కృషికః హలేన కర్షతి. అహం లేఖన్యా లిఖామి. నేను పెన్నుతో రాస్తున్నాను. అక్కడ లేదు, నేను చెప్తున్నా. లేఖన్యా లిఖామి. ఈ అవ్యయాల తర్వాత ఉన్నదండి. ఈ ఎక్సర్సైజ్ అవ్యయాల తర్వాత ఉన్నదా? అవ్యయాల అవ్యయాల తర్వాత ముందర ఉన్నదా ఇది? ఎక్సర్సైజ్ కాదండి, ఇది జస్ట్ ఎక్స్ప్లెనేషన్. ఇది అవ్యయాల ముందర ఉంది. ఇదే ఎక్స్ప్లెనేషన్. దేని ముందర ఉంది? దేని ముందర ఉంది? అవ్యయాల ముందర. ఓకే. 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 సో ఏం చెప్తున్నాను? అహం లేఖన్యా లిఖామి. నేను పెన్నుతో పెన్సిల్తో రాస్తున్నాను. ఓకే. లేఖని ఈకారాంతం కాబట్టి లేఖన్య అని వస్తుంది. సో టూల్స్ కాబట్టి అవి దానికి మనకి ఏమంటారు తృతీయ విభక్తి వస్తుంది. రెండో నియమానికి చూడండి, సహా, సాకం, సార్థం అనేటువంటివి కూడి ఎవరితో కలిసి చెప్పారు కదా. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే అక్రీడన్ ఆడిరి, కైహి సహా ఎవరితో ఆడిరి. అప్పుడు కైహి సహా అనే క్వశ్చన్. శిశుభిః సహా
వయం శిశుభిః సహ క్రీడామహ, మేము పిల్లలతో కలిసి ఆడుకుంటాం. ఆ వాక్యం అక్కడ లేదు, నేను చెప్తున్నా. ఓకే. సీత రామేణ సహ అరణ్యం గతవతి. ఓకే. అయితే వనం గతవతి. ఓకే. అహం పిత్రా సహ అహం పిత్రా సహ విద్యాలయం గచ్చామి. తండ్రితో కలిసి వెళ్తున్నాను. అహం మాత్రా సహ కార్యం కరోమి, తల్లితో కలిసి పనిచేస్తున్నాను. ఓకే. సో ఇట్లాగా ఎవరితో మనుషులతో కలిసి పనిచేస్తున్నప్పుడు అక్కడ మనుషులు టూల్స్ కాదు, మనం వాళ్ళతో కలిసి మనము కలిసి పనిచేస్తున్నాం. సో వారితో కలిసి పనిచేస్తున్నాం కాబట్టి అక్కడ మనకి సాకం సార్థం అనే మాటలు, సహ అని రాయొచ్చు, అహం పిత్రా సాకం అనొచ్చు, అహం పిత్రా సార్థం అనొచ్చు. మూడిట్లో ఏది రాసినా అర్థంలో మార్పు ఉంది. ఓకే. ఇలాంటి చోట్ల తృతీయ విభక్తి వస్తుంది. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనే భావవాచక క్రియాపదాలు అంటారండి. వాటిని భావవాచక పదాలు. ఓకే. వాటిని క్రియా విశేషణాలుగా ఉండాలి. క్రియా విశేషణం అంటే ఏంటి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంగ్లీష్ లో ఎవరికైనా తెలుసుంటే యాడ్వర్బ్స్ అంటారు. యాడ్వర్బ్ అంటే వెర్బ్ కి విశేషణం అనమాట. అది నౌన్ కి విశేషణం ఉంటే దాన్ని ఎడ్జెక్టివ్ అంటారు. ఓకే. అతను ఎలాంటి వాడు అంటే అతను మంచివాడు అంటే అది అతనికి ఎడ్జెక్టివ్. కానీ నేను వెళ్తున్నాను అంటే, నువ్వు ఎలా వెళ్తున్నావు అంటే, నేను స్పీడ్‌గా వెళ్తున్నా, నేను నెమ్మదిగా వెళ్తున్నా, ఇలా చెప్తాం కదా! నెమ్మదిగా, స్పీడ్‌గా, ఇలా క్విక్‌లీ, ఫాస్ట్, ఆ ఎల్‌వైతో చెప్తాం కదా! దట్ ఈస్ కాల్డ్ క్రియా విశేషణం. ఇప్పుడు ఏమని చెప్తున్నారు? సంతోషేణ కార్యం కరోతి. ఇప్పుడు కార్యం కథం కరోతి, ఎలా చేస్తున్నాడు అంటే, సంతోషేణ హ్యాపీగా చేస్తున్నాడు. సంతోషంతో చేస్తున్నాడు పని. అలాగే గర్వేణ వ్యవహరతి, ఇది కూడా ఉంది. ఆమె గర్వంగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ గర్వేణ అనేది వ్యవహరతి ఆ వెర్బ్ కి ఎడ్జెక్టివ్ లా ఉంది. ఎలా ప్రవర్తిస్తోంది? ఆ ప్రవర్తనకి ఎడ్జెక్టివ్ లా ఉంది. ప్రవర్తించడం అనే క్రియకి. కాబట్టి అది క్రియా విశేషణం అయింది. సో భావవాచక పదాలు సంతోష, గర్వ, లేకపోతే ఇంకా ఆనంద, ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇలా క్రియకి విశేషణాలుగా గనక చెప్తుంటే, అలా సంతోషం అనుభూతవాన్ అన్న చోట్ల రాయరు. సంతోషేణ కార్యం కరోతి ఆర్ గర్వేణ వ్యవహరతి, ఇలాంటి చోట్ల మాత్రమే, అంటే అవి క్రియా విశేషణాలుగా వాడుతున్నారు ఆ పదాల్ని, అప్పుడు మాత్రమే వాటికి తృతీయ విభక్తి వస్తుంది. ఇవి 3 రూల్స్. ఓకే. ఇదే కాకుండా ఇంకా అలం అనే ఒకటి ప్రయోగం ఉంటుంది. అలం అంటే చాలు. మాయాబజార్ సినిమా ఎవరైనా చూస్తే అలం అనే మాట బాగా వాడుతూ ఉంటారు పింగళి వారు. అలం అంటే ఏమిటో తెలియదు అనుకుంటాం మనం అప్పుడు. అలం అంటే అలం అంటే చాలు చాలు అని. అదేమో ఊత పదం కింద దేనికో పెట్టేశారు. చాలు అని చెప్పటం. అలం అంటే ఎనఫ్ అని ఒక అర్థం ఉంది. సఫిషియంట్ అని అర్థం. ఇక చాలు ఆపు అనడానికి అలం అంటారు. చాలా సరిపోతుంది, ఇట్ ఈస్ సఫిషియంట్ అని చెప్పేదానికి కూడా అలం అంటారు. ఓకే. పర్యాప్తం, అలం అనేవి రెండింటికి. సో అలం అనే దానికి కూడా, ఇంకా అలం అనేది అవ్యయం, పర్యాప్తం కాదు కానీ అలం అనేది అవ్యయం. దానికి కూడా అలం. ఇప్పుడు గొడవ చాలు ఇంకా అంటాం అనుకోండి మనము, ఆర్గ్యుమెంట్ చాలు ఇంకా అంటే, అలం అనేది వాడినప్పుడు కూడా, ఇప్పుడు ఇందాక ఏం చెప్తున్నాను, ఆర్గ్యుమెంట్ చాలు ఆపు అంటాను చూడండి. అంటే ఇనఫ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ అంటాం అనుకోండి, అప్పుడు ఎలా చెప్తాము అంటే అలం వివాదేన అంటాం. వివాద అంటే ఆర్గ్యుమెంట్. ఓకే. లేదా తగవు. అలం వివాదేన అది ఇవ్వలేదు, బట్ ఎక్కడో వస్తుంది, ఎక్కడో మధ్యలో వాక్యం ఎక్కడో కనిపించాలి నాకు తెలిసి ప్రవేశ పుస్తకంలో, అందుకు ముందు ఊరికే చెప్తున్నాను. అలం అనే అందుకని అన్నా కదా, అన్ని రూల్స్ చెప్పట్లేదు, జస్ట్ ఏది బాగా ఎక్కువగా వాడుతున్నామో అది చెప్తుంది. సో ఇలా కొన్ని చోట్ల తృతీయ విభక్తి అనేది వస్తూ ఉంటుంది. మీరు జస్ట్ వెనక్కి తిప్పితే టేబుల్స్ ఇచ్చారు చూడండి. ఇందాక మనం చెప్పుకున్నవే రామేణ రామైహి, హరిణా హరిభిః, గురుణా గురుభిః, రమయా రమాభిః, మత్యా మతిభిః, నద్యా గౌర్యాలాగా వస్తుంది, నదీ శబ్దం, నదీభిః, ధేను శబ్దం ఉకారాంత స్త్రీలింగం, ధేన్వా ధేనుభిః. అలాగే జ్ఞానేన జ్ఞానైః, దధ్నా దధిభిః, మధునా మధుభిః. ఇందాక మనం చెప్పుకున్నవే అవన్నీ. కింద కూడా తేన తైః, ఏతేన ఏతైః, కేనకైః, ఇవి కూడా మనం చెప్పుకున్నాం. తయా తాభిః, ఏతయా ఏతాభిః, కయా కాభిః. మళ్ళీ నపుంసకలింగంలో కూడా పుంలింగంలోనే సేమ్ ఉంటాయి. అస్మత్ శబ్దానికి మయా అస్మాభిః, త్వయా యుష్మాభిః, అవి టేబుల్స్. రైట్.
ఇప్పుడు వాక్యాలు చూడండి, పక్కనే ఉన్నాయి విభక్తి, తృతీయ విభక్తి వాక్యాలు అని ఉన్నాయి చూడండి. ఒక్కొక్కటి ఏ చదువుతూ అర్థం చెప్తాను అండ్ ఏ రూల్కి వస్తుందో కూడా చెప్పుకుందాం. కృషీవల హలేన కర్షతి. కృషీవల, కృషిక, కృషక అన్ని కూడా రైతు అని చెప్పడానికి సినానిమ్స్. రైతు నాగలితో దున్నుతున్నాడు. హలేన అక్కడ టూల్, సో ఉపకరణం కాబట్టి తృతీయ వచ్చింది. హలేన, హలేన హలాభ్యాం హలైహి. హలం నపుంసకలింగ శబ్దం. భక్త ఇది నా దాంట్లో 118 పేజీ, మీ దగ్గర ఏ నెంబర్ అది? 118. సో భక్త అంజలినా వందతే. ఓకే, భక్త అంజలిన, అంజలి, అంజలిహి అంటే మనకు తెలుసు కదా, అంజలి ఘటించడం అంటే ఏంటి, దాని నమస్కారం అంటే 2 చేతులు జోడించి పెట్టేది అంజలి. ఓకే, సో అంజలిహి పుంలింగ శబ్దం. అంజలినా హరిణా లాగా వస్తుంది. అంజలిహి హరిహి లాగా పుంలింగ శబ్దం. సో అంజలినా వందతే. భక్తుడు ఎలాగ నమస్కరిస్తున్నాడు, దేంతో నమస్కరిస్తున్నాడు? సాష్టాంగ నమస్కారం చేయట్లేదు, జస్ట్ చేతులు జోడించి. సో అంజలితో నమస్కరిస్తున్నాడు. సో అంజలినా, అందుకు ఇది కూడా టూలే వస్తుంది. త్వం కరేణ స్పృశసి. స్పృశ అంటే స్పర్శ, టచ్ చేయటం. ఓకే, తాకటం. సో నీవు ముట్టుకుంటున్నావు. ఎలాగా, దేనితో ముట్టుకుంటున్నావు? కాలుతోనా, చేత్తోనా, ఏంటి, కర్రతోనా, దేని? కరేణ, కరహ, చెయ్యి. సో ఇది కూడా టూల్ అవుతుంది. ఆ స్పర్శించటం అనేటటువంటి క్రియకి, తాకటం అనే క్రియకి హస్తం ఆర్ కరము అనేది టూల్ అవుతుంది. సో కరేణ స్పృశతి. అంజలినా కిందాక విభక్తులు చెప్పుకోలేదు కదా, హరినా హరిభ్యాం హరిభి లాగా అంజలినా అంజలిభ్యాం అంజలిభి అని వస్తుంది. దీనికి కూడా కరేణ, కరాభ్యాం కరై. ఈ కరాభ్యాం మాట వినుండాలి చాలా మంది. కరాభ్యాం, హస్తాభ్యాం, పాదాభ్యాం ఇలాంటి మాట వినుండాలి. సో చేతులు జనరల్ గా అలా చెప్పేటప్పుడు 2 చేతులు అని చెప్తూ ఉంటారు. కర్ణాభ్యాం ఈ మాటలు వినుండాలి, రైట్. పాదాభ్యాం ఎప్పుడు 2 చెప్తూ ఉంటాం, అన్లెస్ ఇలాంటి స్పెసిఫిక్ అంటే తాకడం అనేది వేరు. మామూలుగా 2 చేతులతో చేసే పనులు, కాళ్ళతో అంటే 2 కాళ్ళతో చేస్తాం కాబట్టి అలాంటి పనులకి ద్వివచనమే వాడతారు. ఇక్కడ ఒకటే చేత్తో ముట్టుకోవడం కాబట్టి కరేణ స్పృశసి. కరేణ కరాభ్యాం కరైహి. కరహ పుంలింగ శబ్దం. నెక్స్ట్ అహం పరశున ఖండయామి. ఖండయతి అంటే కట్ చేయటం, ముక్కలు ముక్కలుగా చేయటం, నరకటం. యాక్చువల్ గా చెప్పాలంటే నరకటం. పరశున, పరశుహు గురుహు. పరశు అంటే గొడ్డలి, యాక్స్. ఓకే, సో అహం పరశున ఖండయామి, నేను గొడ్డలితో నరుకుతున్నాను. ఓకే, గొడ్డలితో నరకడం అనే క్రియకి గొడ్డలి టూల్. పరశుహు గురుహు లాగా వస్తుంది కాబట్టి పుంలింగ శబ్దం. పరశున పరశుభ్యాం పరశుభిహి, రైట్. నెక్స్ట్ ఇది చూడండి, ఈ వాక్యం దీని గురించే నేను చెప్పింది. వయం నేత్రాభ్యాం పశ్యామః. అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళు హ్యాండిక్యాప్డ్ అయితే, ఒక కన్ను కనిపించకపోవడం అలాంటి కేసు అయితే సరే, కానీ తప్ప లేకపోతే చూస్తున్నామంటే చిన్నప్పుడు చెప్పలేదు కదా, మనం కళ్ళతో చూస్తాము, చెవులతో వింటాము, ముక్కుతో అని చెప్పిస్తారు కదా. సో కళ్ళతో చూస్తున్నామంటే ఏంటి, మనిషికి ఉండేది, మనం దేవేంద్రులం కాదు కాబట్టి మనకు 2 కళ్ళు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా నేత్రాభ్యాం అని ద్వివచనం చెప్పాలి. నేత్రం నపుంసకలింగ శబ్దం, బట్ అకారాంత నపుంసకలింగం కాబట్టి రామశబ్దంలానే వస్తుంది కాబట్టి నేత్రేణ నేత్రాభ్యాం నేత్రైహి. ఇప్పుడు మనం నేత్రైహి అనేది ఎప్పుడు యూజ్ చేయగలుగుతాము? కేవలం గ్రూప్ అందరూ ఉన్నప్పుడు అలా యూజ్ చేయొచ్చు, అయితే దేవేంద్రుడి విషయం చెప్పేటప్పుడు యూజ్ చేయొచ్చు, లేదు ముక్కంటి విషయం చెప్పేటప్పుడు యూజ్ చేయొచ్చు. 3 కళ్ళు ఉంటాయి కదా శివుడికి, ఆయన విషయంలో చెప్పేటప్పుడు చూసి తప్పించి మనం మామూలుగా మనుషులు నేత్రాభ్యామే చెప్పాలి. ఓకే, చూస్తున్నాము. ఎస్ మల్లీశ్వర్ గారు ఏంటండి మ్యూట్ లో ఉంటారు. చక్షుహు అంటే కన్ను కదా, చక్షుభ్యాం అని చెప్తామా? చక్షుహు కూడా చక్షుభ్యాం అని చెప్తాం, రైట్. నెక్స్ట్ అతిథయ భోజనేన మోదంతే. అతిథులు సంతోషిస్తున్నారట, దేనితో? భోజనం, కడుపు నిండి శుభ్రంగా భోజనంతో సంతోషిస్తున్నారు. సో భోజనం అనేది నపుంసకలింగం. భోజనేన భోజనాభ్యాం భోజనైహి. కానీ యూజువల్ గా ఇది ఏకవచనంలో భోజనంతో అంటాం కానీ భోజనాలతో అనే మాట తక్కువగా వాడతాం. సో భోజనేన మోదంతే. ఖగాహ పక్షైహి డయంతే. ఇది బహువచనం చెప్పారు. పక్షం అంటే మనం అంటారు పక్ష కూడా ఉంది, రెక్క.
మన ఒక రెక్క అంటాం కదా, అదనమాట. పక్షులు ఎలా ఎగురుతాయి? రెక్కలతో ఎగురుతాయి. ఇది బహువచనంలో చెప్పారు కాబట్టి పక్షికి ఉండేవి 2 రెక్కలే అయినా ఇక్కడ పక్షులు బహువచనంలో వచ్చింది కాబట్టి పక్షైహి, పక్షేణ, పక్షాభ్యాం, పక్షైహి. ఓకే, దయంతే ఎగురుతున్నవి. వయం కుసుమైహి పూజయామహ, మనం పూలతో పూజ చేస్తాం. పూజ ఎలా చేస్తాము? వేటితో చేస్తాము? పువ్వులతో. ఓకే, కుసుమం, కుసుమం అంటే పువ్వు. కుసుమేన, కుసుమాభ్యాం, కుసుమై. కుసుమం నపుంసకలింగ శబ్దం కాబట్టి కుసుమై పువ్వులతో. నెక్స్ట్ సర్ప దంతై దశతి. దంతం అంటే ఇక్కడ పాముకి పళ్ళు ఉంటాయని కదా, కోరలు అని అర్థం అనమాట. ఇక్కడ మనకి పళ్ళు కానీ పాముకి కోరలు అంటాం కదా. సో పాము కోరలతో దశతి అంటే కాటు వేస్తుంది. తేలు కుట్టడం, పాము కరవడం, వీటికి దశతి అనే మాట వాడతారు. ఓకే, సర్ప దంతై, దంతేన, దంతాభ్యాం, దంతై. దంత పుంలింగ శబ్దం. నెక్స్ట్ మాల పుష్పై భవతి. ఒక దండ అనేది వేటితో ఏర్పడుతోంది? వేటితో అవుతోంది? పుష్పై. పుష్పం నపుంసకలింగం కాబట్టి పుష్పేణ, పుష్పాభ్యాం, పుష్పై. హారహ, మాల అంటే అదొక రకం స్త్రీలింగ శబ్దం. హారహ దండ. ఇది హారం అంటే మనం వేసుకునేటటువంటి, ఆడవారు వేసుకునే, లేకపోతే దేవుళ్ళకి వేసేటటువంటి మణుల హారం, మణిహారం. సో ఏమవుతుంది? మణిభిహి భవతి. మణిహి హరిశబ్దంలో వస్తుంది కాబట్టి ప్లూరల్లో మణినా, మణిభ్యాం, మణిభిహి, మణులతో అవుతోంది. హారము తయారవుతోంది అనమాట. ఓకే, వస్త్రం తంతుభిహి భవతి. తంతుహు అంటే పోగు, దారపు పోగు. థ్రెడ్స్ ఉంటాయి కదా, ఆ పోగులు ఉంటాయి కదా. అలా మనం బట్ట తీసి చూస్తే అన్ని పోగులు ఒక క్రమ పద్ధతిలో నేసినప్పుడే అదేమవుతుంది? మీకు వస్త్రం అనేది తయారవుతుంది. అందుకనే వస్త్రం తంతుభిహి భవతి. తంతునా, తంతుభ్యాం, తంతుభిహి. మాంగళ్యం తంతునా అనేనా అనేది మనం మన వివాహంలో వింటాం కదా. అంటే ఏంటి? మాంగళ్యం తంతునా అనేనా అంటే అనేన తంతునా అంటే ఈ దారముతో. పసుపు దారం కడతారు కదా, పసుపు తాడు. అది తంతున అంటే అదేదో వేరే మీనింగ్స్ కూడా చాలా మంది దాన్ని వెక్కిరింతగా కూడా చెప్తూ ఉంటారు కదా. బట్ అక్కడ ఎలా వస్తుంది? తంతున అనేన అంటే అనేన తంతున, ఈ పసుపు దారంతో, ఈ దారంతో అని చెప్పడం. రైట్. సో తంతున, తంతుభ్యాం, తంతుభి. తంతున అంటే నేను తన్ననా అని అర్థం కాదు అక్కడ. ఓకే, సరే. నెక్స్ట్ భీమ గదయా తాడయతి. భీముడు కొడుతున్నాడు దేనితో? గదతో. గద అనేది స్త్రీలింగం కాబట్టి రమయా లాగా గదయా అని వచ్చింది. ఓకే, గదయా అని వచ్చింది. సో గదయా, గదాభ్యాం, గదాభిహి అని వస్తుంది దానికి. ఓకే, గదయా, గదాభ్యాం, గదాభి. జనని అంగుళ్యా తర్జయతి. బెదిరిస్తోంది. తర్జనం బెదిరించడం, తిట్టడం అన్ని. అమ్మా అంటావా లేదా? అంటే ఏంటి? అంగుళ్య వేలితో. అంగుళీ స్త్రీలింగ శబ్దం. అంగుళ్య గౌర్య లాగా వస్తుంది. అంగుళ్య, అంగుళీభ్యాం, అంగుళీభిహి. ఓకే, వేలితో బెదిరిస్తున్నది. ఎవరు? జనని. రాత్రి చంద్రికయా శోభతే. రాత్రి ఎలా శోభిస్తోంది? ఎలా బాగుంది, చక్కగా వెన్నెలతో. చంద్రిక అంటే వెన్నెల. జ్యోత్స్న, చంద్రిక ఇవన్నీ కూడా వెన్నెలకి పేర్లు. కుముద, కౌముది, కుముద కాదు కౌముది, ఇవన్నీ వెన్నెలకి పేర్లు. సో చంద్రికయా శోభతే. చంద్రిక ఆకారాంతం స్త్రీలింగం కాబట్టి చంద్రికయా అని వచ్చింది. చంద్రికయా, చంద్రికాభ్యాం, చంద్రికాభి. కానీ వెన్నెలలతో అనే మాట మనం జనరల్ గా వాడు. ఇగో గురవహ లేఖన్యా అలిఖన్. గురువులు బహువచనం. లేఖన్యా అంటే పెన్నుతో రాస్తున్నారు. అలిఖన్ రాశారు. సో లేఖని స్త్రీలింగం కాబట్టి గౌర్యా లాగా లేఖన్యా, లేఖన్యా, లేఖనీభ్యాం, లేఖనీభి. ఓకే, నెక్స్ట్ అగ్ని జ్వాలయా ప్రకాశతే. అగ్ని ప్రకాశిస్తుంది. ఎలాగా? దేంతో? జ్వాలలతో. అంటే పైకి ఎగసిపడేటటువంటి జ్వాలలతోనే మనం అగ్నిని యాక్చువల్ గా ఐడెంటిఫై చేయగలుగుతాం. సో దానితో ప్రకాశిస్తోంది అని. మామూలుగా దీపం ఉంటుంది, చిన్నగా ఉంటుంది. మరి మంట ఎలా వస్తుంది? ఆ జ్వాలలు ఎగసి పడితే మనకు వస్తుంది. సో జ్వాల అనేది స్త్రీలింగం. జ్వాలయ, జ్వాలాభ్యాం, జ్వాలాభి.
త్వం రసనయా ఆస్వదసే. ఇందాక స్వదతే అనేది లాస్ట్ దీంట్లో చదివాము. స్వదతే అంటే రుచి చూడడము, ఆస్వాదించడం. ఆస్వదసే ఆస్వాదిస్తున్నావు, రుచి చూస్తున్నావు, మధ్యమ పురుష. రసనా అంటే నాలుక, టంగ్. రసనా. ఓకే, రసనయ. పిబరే రామరసం, రసనే పిబరే రామరసం వినుంటారు కదా, చాలా మంది వినుంటారు. అక్కడ ఏం చెప్తున్నారు? పిబ రే అంటే పిబరే అనేది ఒక మాట కాదండి. రే అంటే ఓయి అని చెప్పు. రామరసం పిబ. పిబ అంటే ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా, పిబతు పిబతాం పిబంతు పిబ త్వం పిబ. సో ఒరే అని చెప్పిన, ఓయి నీవు రామరసమును తాగుము. రసనే ఎవరు రే అనే ఎవరిని సంబోధిస్తున్నారు? రసనే. ఓ నాలుక నువ్వు రామరసాన్ని తాగు అని చెప్పడం దాని యొక్క అర్థం. రసనే పిబ రే రే రసనే రామరసం పిబ అని చెప్పడం అనమాట. సో ఓ నాలుక అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, సారీ. సో ఇది ఎందుకు చెప్తాను అంటే, మనకి తెలిసిన వాటి ద్వారా గుర్తుపెట్టుకుంటే బాగా గుర్తుంటుంది కదా మామూలుగానే యూజువల్ గా. ఎప్పుడైనా సరే దారి గుర్తులు చెప్పమని అనుకోండి, ఇంటికి ఎట్లా రావాలి అంటే ఏదో చెప్తే ఇప్పుడు గూగుల్ మ్యాప్లు వచ్చాయిలేండి, కాదంటలేదు. బట్ మామూలుగా అనుకోండి, ల్యాండ్ మార్క్స్ చెప్తాం, బండ గుర్తులు ఏదో తెలిసింది, ఇక్కడ ఉంది, ఉంది తెలుసు, తెలుసు తెలుసు. సో తెలిస్తే అక్కడి నుంచి వెళ్ళడం తేలిక. సో ఎప్పుడైనా సరే ఇలాంటివి వచ్చినప్పుడు మనం అది గుర్తు పెట్టుకున్నాం అనుకోండి, మనకు తెలిసిన విషయాల ద్వారా బాగా గుర్తుంటుంది. ఓకే. సో పిబరే రామరసం కాదు, ఇప్పుడు త్వం రసనయ ఆస్వాదసే, నీవు నాలుకతో ఆస్వాదిస్తున్నావు. ఓకే. నెక్స్ట్ అహం ఇగో చిన్నప్పుడు చెప్పిన మాటలన్నీ వస్తాయి. అహం నాసికయా జిఘ్రామి, పిల్లల చేత చెప్పించాలన్నమాట. అహం నేత్రాభ్యాం పశ్యామి, అహం నాసికయా జిఘ్రామి, అహం రసనయా ఆస్వదే. ఓకే, అలాగా మనం పిల్లల చేత చెప్పించాలన్నమాట, సంస్కృతం నేర్పించేట్లయితే. అహం కర్ణాభ్యాం శృణోమి, ఇలా చెప్పాలి. సో నాసికయా జిఘ్రామి, నాసిక అనేది కూడా స్త్రీలింగ శబ్దం కాబట్టి అది నాసికయా అని రమయాలాగా వస్తుంది. నాసికయా నాసికాభ్యాం నాసికాభి. త్వం విద్యయా జీవసి, నీవు చదువుతో జీవిస్తున్నావు అంటే అతను ఎవరుంటే అక్కడ ఎదుర్కొంటే ఆ పర్సన్ జీవనాధారం ఎడ్యుకేషన్ అనమాట. అంటే పాఠాలు చెప్పటమో లేకపోతే ఏదో సంథింగ్ ఏదో నేర్పించటం. విద్య అనే దానికి విద్యయా, విద్యాభ్యాం విద్యాభి. నెక్స్ట్ ది ఉత్తర దేశ నదీభి విరాజతే. ఉత్తర దేశము నార్త్ అంతా కూడా నదులతో శోభిలుతూ ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ విలసిల్లుతూ ఉంటుంది అని చెప్పుకోవడం కరెక్ట్. రైట్. నదీభి, నద్యా నదీభ్యాం నదీభి, స్త్రీలింగ శబ్దం నదీ. అహం మాలాభి దేవం అలంకరోమి, నేను మాలలతో, పూమాలలు కావచ్చు, ఆకులతో, తులసాకులు అవి వేసి కడతాం కదా, అవి కావచ్చు, ఏదైనా కావచ్చు. మాలాభి దేవం అలంకరోమి, దేవుని అలంకరిస్తున్నాను. మాలా స్త్రీలింగం కాబట్టి మాలయా మాలాభ్యాం మాలాభి. స్త్రియ శిశుభి. ఇదిగో 22 ఇప్పటి వరకు చెప్పుకున్న 22 వాక్యాలు, 22 వాక్యాలు కూడా ఫస్ట్ నియమం టూల్, ఉపకరణం, సాధనం, అలాంటి వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు వస్తున్నవి రెండో నియమం, సహసాకం సార్థం. స్త్రియ శిశుభి సహ అక్రీడన్, ఆడవారు శిశువులతో కలిసి ఆడుకున్నారు. అక్రీడన్ అయిపోయింది ఆడుకోవడం. శిశునా శిశుభ్యాం శిశుభి, శిశు గురు శబ్దంలా వస్తుంది, పుంలింగ శబ్దం. ఓకే. విద్యార్థిన్య గురుభి సహ అభాషంత. విద్యార్థిని అనేటటువంటి, విద్యార్థిని అంటే మన తెలుగు మాటే, విద్యార్థిని అంటే ఫీమేల్ స్టూడెంట్. ఓకే. సో విద్యార్థిన్య గౌరీలాగా వచ్చి బహువచనం. విద్యార్థినులు గురుభి సహ అభాషంత, గురువులతో కలిసి మాట్లాడారు, గురువులతో మాట్లాడారు. ఇక్కడ శిశువులు, గురువులు వీళ్ళందరూ కూడా మనుషులే కాబట్టి సహ అనే మాట కూడా రావాలి అలాంగ్ విత్ దట్ తృతీయ విభక్తి.
యజమానః అతిథిభిః సహ ఉపవిశతి. మన ఇంటికి అతిథులు వస్తే వాళ్ళని ఒక్కళ్ళనే కూర్చోబెట్టంగా, మనం కూడా కూర్చుంటాంగా. సో యజమానః అంటే యజమాని, అతిథిభిః సహ, అతిథిః అనేది స్త్రీ సారీ పుంలింగం హరి శబ్దంలా వస్తుంది కాబట్టి అతిథినా, అతిథిభ్యాం, అతిథిభిః. ఓకే. సో అతిథులతో కలిసి యజమాని కూడా కూర్చున్నాడు, ఉపవిశతి కూర్చుంటున్నాడు. సహా వచ్చింది. ఇప్పుడు సాకంతో కూడా చెప్పాలి కదా, సేమ్ సాకం అన్నా సార్థం అన్నా కూడా అదే. గురుహు ఛాత్రైః సాకం అగచ్చత్. పైన సహ రాసిన చోట అన్ని చోట్ల సాకం రాయొచ్చు, సార్థం రాయొచ్చు. ఇక్కడ కూడా సహ కూడా రాసుకోవచ్చు. గురువు విద్యార్థులతో కలిసి వెళ్ళాడు. ఛాత్రైః, ఛాత్రేణ, ఛాత్రాభ్యాం, ఛాత్రైః పుంలింగం అయితే. ఓకే. సీత రామేణ సార్ధం విహరతి. రామునితో కలిసి, రామేణ. ఓకే. అలాగే కృష్ణ మయా సాకం ఆగతవాన్. వీడు నాతో పాటు వచ్చేసాడు అంటాం కదా, నేను ఇలా అక్కడికి వెళ్ళాను, వీడు నాతో పాటు వచ్చేసాడు. కృష్ణ మయా సహ ఆగతవాన్, నాతో పాటు వచ్చాడు. మయా సహ. వయం మిత్రైః సహ సంభాషామహే. మేము మిత్రులతో కలిసి మాట్లాడుతున్నాము. ఇక్కడ మిత్రులు కావచ్చు, మిత్రం నపుంసకలింగమైన అర్థం స్నేహితుడనేగా వచ్చేది. సో వ్యక్తులు మనుషులే కదా. సో వచ్చినవన్నీ శిశువు, గురువు, అతిథి, ఛాత్ర విద్యార్థి, రాముడు, నేను, అలాగే మిత్రులు అందరూ మనుషులే కాబట్టి సహా వస్తోంది దాని తృతీయ విభక్తితో పాటు. ఇక లాస్ట్ రామేణ సహా లక్ష్మణ అరణ్యం గతవాన్. రామునితో కలిసి లక్ష్మణుడు అడవికి వెళ్ళాడు. ఓకే. ఈ ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్ కి అదే మనం అనుకున్నాగా వాటికి ఆ రెండే ఇచ్చారు వాక్యాలు, అంతకు మించి వేరేవి ఏమి ఇవ్వలేదు. బట్ ఎక్కడైనా కనిపించాయనుకోండి మీకు అర్థం చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఇలా వచ్చిన భావవాచక పదాలు క్రియా విశేషణాలుగా వచ్చినప్పుడు. రైట్. అర్థమైందా ఇక్కడికి? క్లియర్? పేజీ నెంబర్ చెప్పండి మేడం ప్లీజ్. పేజ్ నెంబర్ నా పుస్తకంలో ఇప్పుడు నేను చెప్పిందంతా 118 అండి. 118వ నెంబర్లో చెప్పాను. అది అయిపోయింది. 120కి వచ్చేస్తున్నాను. అవ్యయాల దగ్గరకు వస్తున్నాను. సో మీకు తర్వాత ఇందాక మనం ఎక్సర్సైజ్ పార్ట్ ఏదైతే వదిలేసామో అవన్నీ కూడా మనకి రోమన్ నెంబర్ 3 అండ్ రోమన్ నెంబర్ 4 తృతీయ విభక్తి సంబంధించినవి కాబట్టి నెక్స్ట్ క్లాస్ లో చేద్దాం. ఈ లోపల తృతీయ విభక్తి చూసుకుని వస్తారు కాబట్టి అప్పుడు చేద్దాం. ఇప్పుడు మిగిలిన లెసన్ కంప్లీట్ చేసుకుందాం. రైట్. ఫస్ట్ అసలు విభక్తి అంటే ఏంటో తెలియదు, అప్పుడే 3 విభక్తులు అయిపోయినాయి. అర్థమవుతోంది కూడా కదా. ఇంకా పదాలు నోటికి రావు కానీ అర్థమవుతోంది కదా. ప్రాక్టీస్ చేయడం మిగులుతుంది. సో నెక్స్ట్ పార్ట్ అవ్యయాలు. అవ్యయం ఆర్ అవ్యయాని బహువచనం అయితే. ఏమిటి అవ్యయాని అంటే చెప్పా కదా ఇందాక, లింగ విభక్తి వచన సమానాని ఆర్ లింగ విభక్తి వచన శూన్యాని అనేది కూడా ఉంది. ఇక్కడ శూన్యమనే ఇచ్చారు, కొన్ని చోట్ల సమానములను కూడా ఇస్తారు. అంటే అవేవి లేనివి. కొన్ని అవ్యయాలు ప్రత్యయాలుగా కూడా ఉంటాయి, ప్రత్యయాలతో కూడి ఉంటాయి అంటారు. అవి మీకు ఇంకా చెప్పలేదు, వస్తాయి ఇప్పుడు, నెక్స్ట్ వస్తాయి. త్వా అని, తుమున్ అని 2 ఉన్నాయి. అవి మీకు ప్రత్యయాలను కూడా అంటారు. అవి వస్తాయి. అవి అంటే ఏంటో తర్వాత వచ్చినప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. ఈ లోపల మనకి తెలిసిన మాటలే ఉంటాయి, అవి కూడా అవ్యయాలే. అందుకే వాటికి విభక్తులు, వచనాలు, లింగాలు పెట్టకూడదు. అవి ఏంటో ఒకసారి లిస్ట్ ఇచ్చారు చూడండి. అంతః లోపల, బహిహి బయట, దివా అక్కడంతా ఇచ్చారు. దివా అంటే డే, తూష్ణీం దినం అంటే మళ్ళీ నపుంసకలింగం, డే. దినం అన్నా కూడా డే. ఓకే. దినం అంటే డే అయితే దినం నపుంసకలింగం. కానీ దివా అంటే పగలు టైం, ఓన్లీ పగలే దివా అంటే. దినం అంటే కంప్లీట్ డే కదా, దివా అంటే పగలు. తూష్ణీం తిష్టతి అంటే అర్థం ఏంటంటే కామ్ గా కూర్చున్నారు, క్వైట్ గా కూర్చున్నారు. తూష్ణీం అనేది కూడా దానికి వేరే విభక్తులు అవి ఉండవు. తూష్ణీం అనేది అంతే మాటది. సహ తూష్ణీం తిష్టతి, అహం తూష్ణీం తిష్టామి, వయం తూష్ణీం తిష్టామ, అన్నిటికీ అదే వస్తుంది. తే తూష్ణీం తిష్టంతి అంతే వస్తుంది. అంతేగాని రాత్రి కూడా వస్తుంది, అది కూడా వస్తుంది సార్. నక్త ముందు అది కూడా ఉంది ఇక్కడ మాట, ఎక్కడ ఉంటుంది, వస్తుంది అది కూడా. స్వయం అనే మాట ఉంది, అంటే స్వయంగా, అంటే నేను నా అంతటి నేనే స్వయంగా చేసామంటా కదా, దానికి స్వయం. ఓకే. అది కూడా సారీ అవ్యయం. మా
తత్కార్యం మా కురు అంటే ఆ పని చేయకు, డోంట్ డూ దట్. డోంట్ అనే అర్థంలో మా అనేది వాడతాం. డోంట్ డూ అనేది మా అని పక్కన వెర్బ్ పెట్టచ్చు. మా కురు, ఓకే, ఆర్ మా వద, అలా చెప్తాను చూడండి. అట్లాంటి మా వద్దు, అది కూడా అవ్యయమే. ఏవం అంటే ఈ విధంగా, లైక్ దిస్, అది కూడా అవ్యయమే. ఇత్థం అంటే కూడా అంతే. ఇత్థం, ఏవం, ఈదృశం. ఈదృశం అనేది కూడా ఒక మాట ఉంది, కానీ అది లింగాలు ఉంటాయి దానికి. ఈదృశ, ఈదృశ, ఈదృశి, ఈదృశం అని లింగాలు వస్తాయి. మీనింగ్ ఇదే ఉంటుంది, బట్ లింగాలు వస్తాయి. కాబట్టి ఏవం, ఇత్థం అనే వాటికి లింగ భేదం ఉంటుంది, లింగాలు వచనాలు ఉండవు. అవి ఇలా, ఈ విధంగా అని చెప్పటం అనమాట, లైక్ దిస్ అని. అయితే సర్వ సాదృశ సాదృశ కీదృశ కూడా లింగాలు ఉంటాయా? ఇది ఈ దృశ్యం ఉంటే తాదృశ. ఓకే. తాదృశ అంటే ఆ విధంగా, ఈదృశ అంటే ఈ విధంగా, కీదృశ అంటే ఏ విధంగా, వాటికి అన్నిటికీ లింగాలు ఉన్నాయి. ఓకే. రైట్. సో ఇక్కడ సర్వథా అనే ఒక మాట ఉంది, సర్వదా అనే ఒక మాట ఉంది. సర్వథా అంటే యాక్చువల్గా ఎల్లప్పుడు అని ఇచ్చారు, కానీ ఎల్లప్పుడూ కాదు, అది అన్ని రకాలుగా అని అర్థం. సర్వథా ఉచితం అంటే అన్ని రకాలు, బై ఆల్ మీన్స్ అంటాను చూడండి, దట్ ఈస్ కాల్డ్ సర్వథా. ఓకే. సర్వదా అంటే అది ఎల్లప్పుడు, ఆల్వేస్. ఓకే. అలాగే రే అంటే ఇందాకే పిబ రే అన్నాం, ఓరి, ఓయి, ఓసి అన్నిటికీ రే అని వాడతాం. పురా అంటే పూర్వము, ఓకే, పురా. అలం వచ్చింది చూసారా, ఇక్కడ వచ్చింది. అలం అంటే చాలు అన్నానా ఇందాకే, ఇక్కడ వచ్చింది. కిమర్థం, ఇది అవ్యయంగా ఉంది, సప్త కకారాల్లో ఇది కూడా ఒక కకారం కింద వస్తుంది. సో కిమర్థం అవ్యయంగా ఉంటుంది, ఎందుకు అని. సమ్యక్, ఇది మాట అందరికీ బాగా తెలుసు. సమ్యక్ అది కూడా అవ్యయం, బాగుగా అని అర్థం అనమాట. సర్వత్ర అంటే అన్ని చోట్ల, అది తెలుసు. ఓకే, ఎవ్రీవేర్ అని అర్థం. నక్తం, దివాకి నక్తం, రాత్రి. కార్తీక మాసంలో నత్తాలు ఉన్నారు అంటారు కదా. నత్తాలు కాదు, యాక్చువల్ గా నక్తం అంటే పగలంతా ఉపవాసం ఉండి నక్తం భోజనం చేస్తారనమాట వాళ్ళు. వాటిని నెలంతా అలా చేస్తారు, కాబట్టి దాన్ని నక్తం అంటారు. అది చివరికి వాడుక భాషలో అయ్యి నత్తాలు 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 అయిపోయింది, కానీ యాక్చువల్ గా అది పద్ధతి అది. రైట్, నక్తం. నెక్స్ట్ సాయం, సాయంకాల అంటే మళ్ళీ అది పుంలింగం, బట్ సాయం అనేది దానికి లింగం ఏమీ లేదు, అది అవ్యయం. ఒట్టి సాయం అని రాస్తే అవ్యయం. పునః, ఇందాక చెప్పా కదా, పునః అంటే మరల. భూయ అన్నా కూడా మరల అనే అర్థం. శనైహి, శనైహి అంటే మెల్లగా, అదేదో రామైహి లాగా ఉంది కదా, శనైహి అని అనుకోకూడదండోయ్, అది కాదు. శనైహి అంటే అవ్యయం, అది మెల్లిగా అని అర్థం అనమాట, స్లోలీ అని అర్థం. చిరం, చిరకాలహ అంటే మళ్ళీ కాలహ చేర్చారంటే పుంలింగం అవుతుంది. చిరం అంటే అది అవ్యయం. చిరం అంటే చాలా కాలంగా అని అర్థం. కదాచిత్, ఈ కదాచిత్ కొంచెం అంబిగ్యువస్ పదం అనమాట, అంటే చాలా మీనింగ్స్ వస్తాయి కదాచిత్ అనే చోట. కదాచిత్ కి జనరల్లీ అనే మాట కూడా వస్తుంది. ఇన్ జనరల్ మనం ఇలా చేస్తాం అంటామే, ఆ టైప్ లో అలాగూ వాడతారు. ఒకప్పుడు వన్స్ అని చెప్పేటప్పుడు కదాచిత్ అని వాడతారు, ఎప్పుడో ఒకసారి అని చెప్పేటప్పుడు కదాచిత్ అని చెప్తారు. సో సందర్భాన్ని బట్టి కదాచిత్ మీనింగ్, కానీ అది అవడానికి అవ్యయం. కానీ అది ఏమంటారు, దాని మీనింగ్స్ డిపెండింగ్ అపాన్ ద కాంటెక్స్ట్ మారుతూ ఉంటుంది. ఉపరి, అధః పైన, కింద, ఇవి కూడా అవ్యయాలు. వృథా, వృథాకి తీసుకొచ్చి ఆ రమాలాగా ఉందని విభక్తులు పెట్టకూడదండి. వృథా అంటేనే అవ్యయం, వ్యర్థము, వేస్ట్. అలాగే సహ, ఇందాక చెప్పుకున్నాం కదా, సహసాకం, సార్థం, అవి కూడా అవ్యయాలు. చేత్ కూడా ఇందాక చెప్పాను నేను. శనైహి లాగా ఉచ్చైహి, గట్టిగా బిగ్గరగా చెప్పటం, ఉచ్చైహి. మందం, నెమ్మదిగా. ద్వారా అంటే నుండి, ఓకే. అలాగే కృతే, ఈ కృతేకి ద్వారాకి అవ్యయాలే కానీ వీటికి రూల్స్ ఉన్నాయి ఏవోను, మీకు చెప్పలేదు బేసిక్ గా. కృతే అనేది కూడా వారిని ఉద్దేశించి, వారి కొరకు అని చెప్పి, తస్య కృతే షష్ఠీ విభక్తితో వాడతాం కృతే అనేది యూజువల్ గా. తస్య కృతే అంటే వాళ్ళ కొరకు అని చెప్పి షష్ఠీ విభక్తితోనే వాడతాం, అదే రూల్స్ ఉంటాయి అవన్నీ. సో ఇవి అన్ని అవ్యయాలు అనమాట. ఆ అవ్యయాలతోటే కొన్ని వాక్యాలు ఇచ్చారు అక్కడ, చూడండి చదువుతాను. ఉద్యానాత్ బహిః అంతః చ వృక్షాః భవంతి. ఈ బహిః అన్న చోట బహిః అనే అవ్యయ ప్రయోగం జరిగినప్పుడు పంచమి విభక్తి రావాలి. దేనికి, నుండి బయట అని అర్థం అనమాట. అంటే ఎందుకు అంటే, ఇప్పుడు నేను ఇంటి నుండి బయటకి అని చెప్పాను అనుకోండి, ఇంటి కాకుండా ఇల్లు కాకుండా బయట, ఇంటి బయట అని చెప్పాలంటే ఇల్లుకి బయట ఉన్న వస్తువుకి సెపరేషన్ వస్తుంది.
సో పంచమీ విభక్తి అలాంటి చోట్ల వాడాలి. ఇది పంచమీ విభక్తి వస్తుంది, పంచమీ విభక్తి నియమాల్లో అది వస్తుంది అనమాట. సో ఉద్యానము నుండి, ఉద్యానాత్ అనేది పంచమీ విభక్తి. బయట అంతః చ, ఉద్యానానికి బయట లోపల కూడా వృక్షములు కలవు. ఈ బహిహి అని వచ్చిన అంతః అని చెప్పినప్పుడు వేరే విభక్తి వస్తూ ఉంటుంది. యూజువల్ ఒక్కటే వాడినప్పుడు బహిహి ముందర వచ్చింది కాబట్టి పంచమి వచ్చింది. ఆకాశే నక్షత్రాన్ని నక్తం రాజంతి, అదే రాత్రి శబ్దం ఉపయోగించాం అనుకోండి దానికి రాత్రవు అని రాయాల్సి వస్తుంది. నక్తం రాస్తే రాయక్కర్లేదు, నక్తం అంటేనే అయిపోయింది. రాత్రిపూట ప్రకాశిస్తున్నాయి. దివాన రాజంతి, మళ్ళీ అప్పుడు దానికి కూడా మనకి దినం అనేది రాసాం అనుకోండి, పగలని రాసిన అప్పుడు మళ్ళీ మనం వేరే మాట సప్తమి విభక్తి రాయాల్సి వస్తుంది. కానీ దివా అంటే అక్కర్లేదు, పగటి పూట అవి రావు, ప్రకాశించవు అని చెప్పడం. సా గాయతి తూష్ణీం తిష్ట, ఆమె పాడుతోంది, నోరు మూసుకుని కూర్చో. ఇక్కడ నోరు మూసుకుని అంటే మాట్లాడకుండా కూర్చో, కామ్గా కూర్చో అని చెప్పటం, నిశ్శబ్దంగా కూర్చో. సచివ స్వయం ఆగత్య దృష్టవాన్, స్వయం చెప్పాం కదా ఇందాక మనము, సచివ అంటే మంత్రి, మంత్రి తనే వచ్చి చూశాడు, స్వయముగా వచ్చి చూశాడు. ఈ యాక్చువల్గా ఈ ఆగత్య అనేది కూడా అవ్యయమే, దాన్ని యప్ ప్రత్యయం అంటారు, నేర్చుకుంటారు ఇంకో 2-3 లెసన్స్ తర్వాత. ఏవం త్వం ఏవం మా కురు, నువ్వు ఈ విధంగా చేయవద్దు. ఏవము మా రెండు అవ్యయాలు, నువ్వు ఈ విధముగా చేయవలదు. ఓకే, డోంట్ డూ లైక్ దిస్. ఇదానీం ఇత్థం వదసి కిం, ఇదానీం అనేది అవ్యయమే, ఇత్థం అనేది అవ్యయమే. ఇప్పుడు ఈ రకంగా చెప్తున్నావేంటి అంటే అప్పుడు ఏదో చెప్పేశాడు ఆల్రెడీ ఇదివరకు, నువ్వు ఇదివరకు ఒప్పుకున్నావుగా, ఇప్పుడు ఇట్లా మాట్లాడతావేంటి అంటామే. ఇప్పుడు ఇదానీం ఇత్థం వదసి కిం, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి నువ్వు. కిమర్థం ఛాత్రాః సమ్యక్ న పఠంతి, ఈ క్వశ్చన్ నేను వెయ్యాలేమో ఎవరినైనా. ఎందుకు విద్యార్థులు సరిగ్గా చదవట్లేదు, బాగా చదవట్లేదు అనేది. ఓకే, కిమర్థం సమ్యక్ రెండు వచ్చాయి అవ్యయాలు ఇక్కడ. పురా ఏకః నృపః ఆసీత్, అనగా ఊళ్ళో ఒక రాజుగారు ఉండేవాడు. పురా అంటే పూర్వకాలంలో ఒక రాజుగారు ఉండేవాడు, నృపః రాజు. ఓకే, ఏకః నృపః ఆసీత్. త్వం సర్వదా పఠ, నువ్వు ఎప్పుడు చదువుతూ ఉండు. ఇది కూడా నేనే చెప్పాలనుకుంటా, నా వాక్యం అనుకుంటా ఇది. సర్వత్ర వాయు అస్తి, అన్ని చోట్ల వాయువు అనేది ఉంది కదా, ఎయిర్ ఈజ్ ఎవ్రీవేర్. సో వాయు అస్తి. ఇలాగా అవ్యయాలతోటి మీకు వాక్య నిర్మాణం, కొన్ని అవ్యయాలు అంటే ఉన్న అవ్యయాలన్నీ ఎవరు చెప్పలేదు, అది తెలుసుకుంటూ నెమ్మదిగా నేర్చుకుంటున్నప్పుడు ముందరకెళ్ళడమే తప్ప అందరికీ అన్ని చెప్పలేదు. బట్ ఇవన్నీ యూజువల్ గా మనం వాడే కాబట్టి వాటితో కొన్ని వాక్యాలు ఊరికే ఎగ్జాంపుల్కి ఇచ్చారు మీకు. రైట్, క్లియర్, అర్థమైంది కదా. రైట్, ఇంకా వస్తున్నాయి. చేత్ అనేది సెపరేట్ గా ఇచ్చారు వాక్య ప్రయోగం. చేత్ సర్వథాకి అర్థం ఏదో చెప్పారు మేడం, ఎల్లప్పుడూ కాకుండా ఇంకోటి ఏదో చెప్పారు. సర్వదా సర్వథా, సర్వథా అంటే అన్ని రకాలుగా అని అర్థం. సర్వథా ఉచితం అంటే ఇక ఎలా చూసినా కూడా అంటాం చూడండి మనం, దానికి సర్వథా, బై ఆల్ మీన్స్. సో చేత్ అనే దానికి నార్మల్లీ టైం సూచిస్తుంది కదా, యదా తదా సర్వదా. సర్వదా వేరు, సర్వదా అదే, ఇప్పుడు అదే. యథా తదా అవన్నీ ఇప్పుడు వస్తాయండి, ఇప్పుడు వస్తాయి నెక్స్ట్ Okay. వచ్చేవి అవే యథా తదా అవే. సో చేత్ అనే దానికి సెపరేట్ గా వాక్యాలు చెప్పారు కొన్ని, ఎందుకంటే చేత్ మనకి బాగా వాడే మాటల్లో ఒకటి చేత్ అనేది. ఈ చేత్, ఒక్క నిమిషం అండి. ఈ చేత్ అంటే ఇఫ్ అనే ఆన్సర్ వస్తుంది, ఇఫ్ అనేటటువంటి అర్థం వస్తుంది. అంటే ఇది ఇలా జరిగితే, అది అలా అయితే అని చెప్తాను చూడండి మనం, ఇలా చేస్తే, ఇలా వెళ్తే, ఇట్లా చెప్పి అంటే ఇఫ్ వి డూ లైక్ దిస్ అని చెప్పినప్పుడు ఆ ఇఫ్ కి చేత్ అని వాడతాం. అయితే వీళ్ళు యాక్చువల్ గా వర్తమాన క్రియాపదంతో కలిపి వాడాలి చేత్ అన్నారు, కానీ చాలా చోట్ల రకరకాల క్రియాపదాలతో కలిపి వాడతారు. అంటే భవిష్యత్ కాలంలో కూడా వాడటం చూశాను నేను, వాడతారు. ప్రస్తుతానికి మనకైతే వర్తమాన కాల క్రియాపదంతో వాడాలి అనేది చెప్పారు కాబట్టి అలాగే చూద్దాం. చూడండి, కరోతి చేత్ అంటే చేసినట్లయితే, వదతి చేత్ అంటే చెప్పినట్లయితే, అలాగే ఆగచ్చతి చేత్ వచ్చినట్లయితే, అస్తి చేత్ ఉన్నట్లయితే, నాస్తి చేత్ లేనట్లయితే.
ఇలాంటి మీనింగ్స్ తోటి వస్తాయి. ఇలా అన్నిటికీ ఏదైనా సరే క్రియాపదం తోటి వాడతాం వాటిని, చేత్ అనే దాన్ని. ఓకే, ఆ వాక్యాలు ఇచ్చారు చూడండి. భవాన్ ఆగచ్చతి చేత్ సమీచీనం. ఇఫ్ యూ కమ్ ఇట్ ఈస్ గుడ్, ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. మీరు వచ్చినట్లయితే ఓకే, చేత్ సమీచీనం, బాగు, మంచిది. ఓకే, వచ్చినట్లయితే అంటున్నాం. అలాగే వృష్టి భవతి చేత్ జనాః సంతుష్టాః భవంతి. ఇఫ్ ఇట్ రైన్స్ పీపుల్ విల్ బి హ్యాపీ. ఓకే, వృష్టి భవతి చేత్, వర్షము గనక పడినట్లయితే, అంటే వర్షము అయినట్లయితే అంటే పడినట్లయితే అనుకోవాలి. వర్షం వచ్చినట్లయితే జనులు సంతుష్టులవుతారు. సమయ అస్తి చేత్ మమ గృహం ఆగచ్చ. ఇది మనం బాగా టైం ఉంటే మా ఇంటికి రా. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ టైం. ఇక్కడ మనం ఏం చెప్తాం? ఇఫ్ యూ హ్యావ్ టైం కమ్ హోమ్. ఓకే, కమ్ టు మై ప్లేస్ అని చెప్తాం. సో సమయ అస్తి చేత్ మమ గృహం ఆగచ్చ. అభ్యాసం కరోతి చేత్ భవాన్ ఉత్తీర్ణ భవతి. నాది 3వ వాక్యం వచ్చింది ఇక్కడ ఈ పేజ్ లోనే. అప్పుడే నేను చెప్పాల్సిన 3వ వాక్యం. అభ్యాసం కరోతి చేత్, చక్కగా ప్రాక్టీస్ చేస్తే భవాన్ ఉత్తీర్ణ భవతి. ఓకే, పాస్ అవుతారు. పుస్తకం గృహే అస్తి చేత్ ఆనీయ దదామి. పుస్తకం ఇంట్లో ఉండాలి, ఒకవేళ ఉన్నట్లయితే తీసుకొచ్చిస్తా అని చెప్తామే. పుస్తకం గృహే అస్తి చేత్, ఉన్నట్లయితే ఆనీయ అంటే తీసుకొచ్చి ఇస్తాను. ఆనీయ అనేది కూడా ఇందాక అన్నానే ఆగత్య లాగా ఎప్ అంటారు, చదువుకుంటారు. తీసుకొచ్చి దదామి, ఇస్తాను. సో వాళ్ళ దానికి ఆన్సర్స్ చెప్పారు. సో ఈ చేత్ అనేది ఇలా వాడతాం అన్నమాట. ఓకే, అర్థమవుతుందా? కష్టంగా అనిపించట్లేదు కదా? ఇప్పుడు ఈ అవ్యయాలు మనం చదువుకున్నవన్నీ ఒక్కొక్క మాటగా ఉన్నాయి ఇంతవరకు, వాళ్ళు ఇచ్చిన లిస్ట్ కానీ మనం చదివినవి కానీ. అలా కాదు. ఒక్క నిమిషం అండి. నమస్తే సార్, పాండురంగ శాస్త్రి గారు. పాండురంగ శాస్త్రి గారిని ఈ బ్యాచ్కి ఇంకా తెలియదండి. మేమందరం నమస్తే. సంస్కృతంలో ఒక అడుగు ముందుకు వేయడానికి ఆద్యుడు ఆయన. అయ్యో అబ్బో, అలా ఏం లే. అలా కాదు, ఆనంద్ గారికి కూడా యాక్చువల్ గా ఆయన నాకు ఒక రకంగా శిష్యుడు, ఒక రకంగా స్నేహితుడు, ఒక రకంగా గురువు గారు ఆయన నాకు. బట్ ఆయన కోవిడ్ 75 ఏళ్ల వయసులో పాస్ అయ్యారు. ఇప్పుడు 81 రన్నింగ్ ఆయనకి. ఓకే, కాదు ఆయన నిరంతరం నాకు శిష్యుడు అని ఆయన చెప్పుకుంటారు. నేనేమో ఆయనకు ఇంకో రకంగా శిష్యురాలని నేను చెప్పుకుంటాను. ఆనంద్ గారు ఫస్ట్ కూకట్పల్లిలో ఫస్ట్ దశదిన శిబిరం చేయటానికి ముఖ్యుడు ఆయనే, ఆద్యుడు. అంటే దానికి అసలు ప్రేరేపణ ఆయన ద్వారా వచ్చింది. ఆయన అలా చేస్తున్నారు. బట్ అక్కడ పెట్టండి అని తీసుకురావడం అక్కడతో బిగిన్ అయింది వాళ్ళిద్దరి సాంగత్యం. మాకు కూడా 5 ఏళ్ల నుంచి నేను ఏ బ్యాచ్ చెప్పినా సరే కాసేపు అయినా ఆయన ఆ బ్యాచ్ లో జనరల్ గా వచ్చి కొంతసేపైనా ఉంటారు. ప్రతి క్లాస్ లో వస్తారు ఆయన. బట్ ఈసారి కొంచెం ఆరోగ్య కారణాల రీత్యా ఈసారి ఇంతవరకు మీ బ్యాచ్ దీంట్లోకి రాలేదు. ఇవాళ వస్తారా అని అడిగాను నేనే. వస్తారా ఒకసారి చూద్దురు గాని అని చెప్పి. ఆయన వినడం ఇష్టం. ఎన్నిసార్లు చెప్పినా చెప్పించుకోవడం ఇష్టం నా చేత. అందుకని వస్తూ ఉంటారు. నమస్తే సార్. బాగుందమ్మా. నమస్తే నమస్తే నమస్తే. ఎలా ఉన్నారు? కొంచెం నమస్తే. బెటర్ గా ఉన్నారా? కొంచెం బెటర్ గా ఉన్నారా? మీ క్లాస్ అనగానే ఒకసారి చూడాలనిపించింది. మీరు పని చేయండి సార్, మళ్ళీ 4 పరీక్షలు రాసేయండి. దెబ్బకి అనారోగ్యం అంతా ఇదైపోయి చక్కగా ఆరోగ్యవంతులు అయిపోతారు. అది పరిస్థితి. బాగుంది. అది ఇగో అవ్యయాలు చెప్పుకుంటున్నాము. ఇప్పుడు యథాతథాలు చెప్పుకుంటున్నాము. కాసేపు ఇందురు గాని. మంచిదమ్మా. సరే, అలాగే అలాగే. సో నెక్స్ట్ వచ్చేది కొన్ని అవ్యయాలు ఉంటాయండి, వాటిని జంటగా మాత్రమే ప్రయోగించగలరు. ఎక్కడికి వెళ్ళినా బలరాముడు కృష్ణుడు జంటగానే వెళ్తారట, అట్లాగే రామలక్ష్మణులు జంటగానే వెళ్తారట, అట్లాగే ఇవి కూడా జంటగానే వెళ్తాయి అనమాట. ఓకే, సో ఎలాగా అంటే యదా తదా అనేవి 2 ఉన్నాయి. యదా అంటే ఎప్పుడైతే అని ఆపేలేం కదా, అప్పుడు అనేది నెక్స్ట్ రావాలి కదా పక్కన. సో అవి జంటగా వస్తాయన్నమాట. అందుకని యదా తదా. అలాగే యథా తథా, ఎలా అయితే అలాగా. ఓకే, అలాగే యావత్ తావత్ అంటారు. యావత్ తావత్ అంటే ఎంతైతే అంత. ఓకే, మరి ఈ మాటలు తెలుగులో చెప్పాడో ఎంతైతే అంత, ఎలా అయితే అలా అనేవి వరుసగా వాడేస్తాం. కానీ ఇక్కడ వచ్చినవి యదా అనేది ఒక ముందర, తదా అనేది తర్వాత వాడుతూ ఉంటాం. మధ్యలో కొంచెం సెంటెన్స్ పార్ట్ వస్తుంది. ఓకే, యావత్ తావత్. అలాగే యథా తథా, ఎలాగైతే అలాగా. యది తర్హి, యది అంటే ఒకవేళ, తర్హి అంటే అయితే.
ఓకే, ఒకవేళ అలా అయితే అని అర్థం అనమాట. యది తర్హి. అలాగే యద్యపి తథాపి, దీనికి సెపరేట్ గా చెప్పలేము. యద్యపి తథాపికి సెపరేట్ గా మీనింగ్ చెప్పలేము. ఎలా చెప్తాము అంటే, ఒకవేళ అలా అయినా కూడా అంటాం చూడండి మనం. అలా అయినా కూడా, ఒకవేళ అలా అయినా కూడా అంటామే, అది కలిపేసేసి యద్యపి తథాపి అని వస్తుంది. సో దీనికి సెపరేట్ గా యద్యపి అంటే ఇది మీనింగ్, తథాపి అంటే ఇది మీనింగ్ అని చెప్పడం కష్టం దీనికి. ఇవి జంటగానే వస్తూ ఉంటాయి అనేది జంట అవ్యయాలు అంటారు. ఓకే, చూడండి వాక్యాలు కూడా చూడండి. యదా తదాకి ఫస్ట్ వాక్యాలు చెప్తున్నారు. యదా ధర్మస్య గ్లాని భవతి తదా దేవః అవతరతి. ఇది మనకు తెలుసు కదా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత తదా ఆత్మానం సృజామ్యహం అని ఆయనే చెప్పుకున్నారు. సో యదా తదా, సో ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు దేవుడు అవతరిస్తాడు. సో ఇక్కడ మనకు వచ్చినట్టుగా ఎప్పుడైతే అప్పుడు అని వరుసగా రాదు. యదా ముందు వచ్చింది, ధర్మస్య గ్లాని భవతి అనే పార్ట్ వచ్చింది, తర్వాత తదా వచ్చింది. ఓకే, సో ఎప్పుడు ఇది జరుగుతుందో అప్పుడు, సో ఎప్పుడు అనేది ముందు వస్తుంది, తర్వాత పార్ట్ వస్తుంది, క్వశ్చన్ కొంచెం వాక్య భాగం వస్తుంది, తర్వాత తదా వస్తుంది. యదా ధనం లభ్యతే తదా భిక్షుకః సంతుష్టః భవతి. ఇక్కడ లభ్యతే అని ఉంది, అది కూడా వేరే ప్రయోగం. మీకు లభతే అనేది తెలిసింది, లభ్యతే అనే దానికి పొందబడిన అని అర్థం వస్తుంది, పొందబడుతున్నదో అని అర్థం వస్తుంది. సో ఎప్పుడు ధనము పొందబడుతుందో అప్పుడు మన ఎవడు భిక్షుకః బిచ్చగాడు సంతుష్ట భవతి అంటే సంతోషించిన వాడు అవుతాడు, సంతుష్టుడు అవుతాడు. యదా వసంతకాల భవతి తదా కోకిలః కూజతి. మనకు తెలుసు కదా ఇది. ఎప్పుడు వసంతకాలం వస్తుందో అప్పుడు కోకిల కూస్తుంది. సో యదా తదా. యదా సూర్యాస్తమయ భవతి తదా పక్షిణః నీడం ప్రవిశంతి. యదా సూర్యాస్తమయ భవతి, ఎప్పుడు సూర్యుడు సూర్యాస్తమానం అవుతుందో అప్పుడు పక్షిణః, పక్షిన్ శబ్దం అండి ఇది, గుణిన్ శబ్దంలా వస్తుంది. పక్షి, పక్షిణవు, పక్షిణః అంటారు. నకారాంత పుంలింగ శబ్దం, బహువచనం పక్షిణః అంటే. పక్షులు నీడం ప్రవిశంతి. ఓకే, నీడహ ఉంది, నీడం రెండు మాటలు ఉన్నాయి. సో మనం నీడ అంటామే, గూడు. నీడ అంటే ఇక్కడ గూడు. నీడహ ఉంది, పుంలింగంలో ఉంది, నీడం నపుంసకలింగము ఉంది. సో నీడని గూటిని ప్రవేశిస్తాయి, గూటికి చేరుకుంటాయి అని అర్థం. సో ఇలాగా యదా తదా అనే ప్రయోగం జరుగుతుంది. ఓకే, యది తర్హికి చెప్తున్నారు చూడండి. యది విరామః అస్తి తర్హి ఆగచ్చ. ఒకవేళ నీకు సెలవు ఉంటే అప్పుడు రా. ఒకవేళ నీకు సెలవు సో యది విరామః అస్తి, ఎప్పుడు విరామము అంటే మనకు సెలవు అవుతుందో అప్పుడు తర్హి ఆగచ్చ, అప్పుడు రా. ఓకే, అలాగే యది పుస్తకం అస్తి తర్హి ప్రదర్శయ. ఒకవేళ పుస్తకం ఉంటే అప్పుడు ప్రదర్శించు అంటే చూపించు. యది కార్యం సమాప్తం తర్హి భవాన్ గచ్చతు. ఒక పని అయిపోతే మీరు వెళ్ళిపోవచ్చు. ప్రతిదానికి యది అనే దానికి క్లియర్ కట్ గా మీనింగ్ మనం అక్కడ చెప్పక్కర్లా, వాక్యంలో వచ్చేస్తుంది. తెలుగులో అయితే తెలుగులో వాక్యంలో వచ్చేస్తుంది ట్రాన్స్లేషన్ లో. పని అయిపోతే మీరు వెళ్ళొచ్చు, మీరు వెళ్ళుదురుగాక ఆర్ వెళ్ళొచ్చు, మీరు వెళ్ళండి. లేకపోతే యది సమయావకాశ లభ్యతే తర్హి ఆగచ్చామి. సెలవు దొరికితే వస్తాను, ఒకవేళ సెలవు దొరికితే వస్తాను అని చెప్పటం. సో ఇక్కడ ఇదే వాక్యాన్ని యది తర్హినే ఇందాక మనం చేత్తో కూడా చెప్పుకోవచ్చు. చేతికి కూడా ఇఫ్ అనుకుని చెప్పాం కదా. ఇఫ్ దెన్ యది తర్హి అంటే చేతి ఇఫ్ అని చెప్పాం కదా. బట్ చేత్తో కూడా సేమ్ వాక్యాలను చెప్పచ్చు. అయితే యది తర్హి రాసినట్టు యది రాస్తూ చేతి రాయకూడదు, చేతి సెపరేట్ గా ఉండాలి. యది రాస్తే తర్హి రాయాలి. ఎగ్జాంపుల్ చూడండి. యది కార్యం సమాప్తం తర్హి భవాన్ గచ్చతు అనే వాక్యమే వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు దీన్ని చేత్తోటి రాయాలనుకోండి, చేత్తోటి అంటే చేతితో కాదు, చేత్ తోటి రాయాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? కార్యం సమాప్తం చేత్ అంటే అస్థి చేత్ అని అర్థం. అక్కడ అస్థి ఉన్నట్టే లెక్క. చేత్ భవాన్ గచ్చతు. కార్యం సమాప్తం అస్థి చేత్ ఆర్ భవతి చేత్
భవాన్ గచ్చతు. యది మళ్ళీ యది కార్యం సమాప్తం భవతి చేత్ అని రాయకూడదు. యది రాయకూడదు, చేత్ రాసినప్పుడు యది అసలు. ఎందుకంటే నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే చాలా మంది చేసే తప్పు అది. యది రాసే పక్కన చేత్ కూడా పెడతారు. అంటే తెలుగులో ఆలోచిస్తాం కదా మనము, అందుకని అలా వచ్చేస్తుంది అనమాట. బట్ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి, చేత్ వచ్చినప్పుడు యది తర్హిల్ రావు. ఓకే, సో అదనమాట. సో మిగతా వాక్యాలు కూడా అలా చెప్పుకోవచ్చు. యది విరామ అస్తి తర్హి ఆగచ్చ అన్నారు అనుకోండి, విరామ అస్తి చేత్ ఆగచ్చ, యది తర్హి తీసేస్తాం. అలాగే పుస్తకం అస్తి చేత్ ప్రదర్శయ. అలాగే కార్యం సమాప్తం, అది ఇందాక చెప్పా కదా, భవతి చేత్ అని అనుకోవాలి. భవతి ఇచ్చినా ఇవ్వకపోయినా అనుకోవాలి, ఉంది అని. ఆగచ్చతు, భవాన్ గచ్చతు. అలాగే సమయావకాశ లభ్యతే చేత్ ఆగచ్చామి, యది తర్హి తీసేసి. ఓకే, సేమ్ వాక్యాన్ని యది తర్హిని చేతితోటి కూడా రాయొచ్చు. నెక్స్ట్ యావత్ తావత్ అని చెప్పారు. మనం జనరల్ గా సినిమాల్లో మన పతివ్రతలందరూ శాపాలు ఇచ్చేస్తుంటారు. సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు ఈ టైప్ లో మాటలు వస్తుంటాయి కదా, ప్రతిజ్ఞలు అవన్నీ వస్తుంటాయి కదా, అలాంటివే అన్నమాట ఇవి. యావత్ హిమాలయ భవతి తావత్ హిందూ సంస్కృతి తిష్టతి. ఎప్పటి వరకు అయితే, అంటే ఆచాంద్ర తారార్కం అంటారే అదనమాట. యావత్ హిమాలయ అస్తి, ఎప్పటి వరకైతే హిమాలయ పర్వతాలు ఉంటాయో, తావత్ అంతవరకు కూడా హిందూ సంస్కృతి ఉంటుంది. ఓకే, యావత్ సూర్య తిష్టతి, మన వాళ్ళందరూ సంస్కృతానికి రిలేట్ చేస్తారుగా మరి. తావత్ సంస్కృతం విరాజతే, సూర్యుడు ఉన్నంత కాలం, సూర్యుడు ఎప్పటి వరకు సూర్యుడు ఉంటాడో అప్పటి వరకు సంస్కృతం అనేది అలా ప్రకాశిస్తూ ఉంటుంది. సహ ఇదిగో ఇది చూడండి, సహ యావత్ ఖాదతి తావత్ ఏష న ఖాదతి. మనం ఇంట్లో ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటాం. ఇద్దరు పిల్లల్లో ఒకళ్ళు కొంచెం తినగలుగుతారు, ఒకళ్ళు తినలేరు. సో సహ యావత్ ఖాదతి, అతను ఎంతైతే తింటాడో, తావత్ ఏష నా ఖాదతి, అంత వీడు తినలేడు. వాడికి కొంచెం పాపం ఆకలి ఎక్కువ, వీడు తినలేడు, వీడు అర్భక ప్రాణి. సో వాడు ఎంతైతే తింటాడో ఇతను అంత తినలేడు, ఆర్ వీడు అంత తినలేడు. ఓకే, సువర్ణస్య యావత్ మూల్యం తావత్ మూల్యం రజతస్య నాస్తి. అది ఈ ఫ్యాక్ట్ ఎప్పటికీ మారదు, ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్ అన్నమాట, ఎప్పటికీ మారదు. సువర్ణస్య, బంగారమునకు ఎంత విలువ ఉన్నదో, తావత్ మూల్యం అంత విలువ వెండికి లేదు. ఇప్పుడు కూడా అంతేగా, రెండు ఆకాశాన్ని ఎక్కి కూర్చునే, కాకపోతే ఇది ఇంకొంచెం పైకి ఎక్కింది దానికంటే కూడా. రైట్, సో తావత్ మూల్యం రజతస్య నాస్తి, వెండికి లేదు. ఇది యావత్ తావత్, ఎంతైతే అంత, ఎంతవరకు అయితే అంతవరకు అని చెప్పడం. ఓకే, నెక్స్ట్ది యథా తథా. ఇది మనకు బాగా తెలిసిన వాక్యం, యథా రాజా తథా ప్రజ. రైట్, అదే వాక్యం వాళ్ళు ఇచ్చారు. యథా, మనం ఏమన్నా తథా ప్రజ అని వదిలేస్తాం. యాక్చువల్ గా మాట ఏంటి, తథా ప్రజాహ. ప్రజాహ అనేది స్త్రీలింగ శబ్దం, బహువచనంలోనే వాడబడే శబ్దం. ప్రజ అనే మాట ఎక్కడ వాడదు, ప్రజాహ అనేదే బహువచన శబ్దమే వాడతారు, ప్రజలు అని. కాకపోతే ఏకవచనంలో ఒకవేళ సంబోధించిన ప్రజ అనేది మన పాతకాలం హిందీ, తెలుగు మన పౌరాణికాల్లో గాని ప్రజ అనే మాట పుస్తకాల్లో గాని, గ్రాంధిక పుస్తకాల్లో కనపడుతుంది. అప్పుడు గ్రూప్ అని అర్థం అక్కడ, అంతేగాని ఒక మనిషిని కాదు అర్థం. అక్కడ ప్రజ, దేశ ప్రజ అంతా వేచి చూస్తోంది అన్నారనుకోండి, ప్రజలు అనే అర్థం అక్కడ, బట్ సమూహం కింద లెక్కొస్తుంది అది, అంతే తప్ప బహువచన శబ్దం. సో ఎట్లా అయితే రాజు ఉంటాడో, అంటే ఇక్కడ అర్థం ఏంటి, రాజా ప్రజ వెర్బ్ ఏదండి అంటే, యథా రాజా భవతి తథా ప్రజా భవంతి అని చెప్పుకోవాలి. ఎట్లా అయితే రాజు ఉంటాడో అలా ప్రజలు ఉంటారు. యథా భవాన్ ప్రయత్నం కరోతి తథా ఫలం ప్రాప్నోతి, నాది వాక్యం, 4వ వాక్యం. ఓకే, ఎలా అయితే మీరు ప్రయత్నిస్తారో అలా ఫలితాన్ని పొందుతారు. రైట్, సో యథా భవాన్ ప్రయత్నం కరోతి. నెక్స్ట్ త్వం యథా వదసి తథా ఏవ భవతు. నువ్వు అనే మాట, నీ నోట్లో పంచదార కొట్ట, నువ్వు అనేది నిజమైతే బాగుండు అంటారు చూడండి, ఆ టైప్ లో త్వం యథ. ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉంటాము అంటే, ఎప్పుడైనా మనం ఏదైనా రాద్దామని ప్రయత్నించినప్పుడు ఇవన్నీ వినడానికి మంత్రాల్లా కనపడతాయి. సంస్కృతం కాబట్టి తిట్లు కూడా సంస్కృతంలో మంత్రాల్లానే వినపడతాయి, కానీ ఇవి డైలీ యూజ్ చేసే సెంటెన్సెస్. త్వం యథా వదసి, నువ్వు ఎలా అయితే చెప్తున్నావో, తథా ఏవ భవతు, అలాగే అయితే బాగుండు, అలా ఏవ అగుగాక భవతు. ఓకే,
యథా శ్రేష్ఠ ఆచరతి తథా జనాః అపి ఆచరంతి. భగవద్గీతలో శ్లోకం కూడా ఉంది కదా, యద్యది ఆచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః ఉంది కదా, సయః ప్రమాణం కురుతే అది ఉంది కదా. అలాగే యథా శ్రేష్ఠ, శ్రేష్ఠం అంటే ఒక ఉన్నతమైన ఆదర్శాలు లేకపోతే ఉన్నతమైన వ్యక్తిత్వం గలవాడు ఎలా అయితే ఆచరిస్తాడో తదా వాడిని చూసి తథా జనాః అపి ఆచరంతి. సో అతన్ని చూసి మిగతా వాళ్ళు కూడా జనులందరూ కూడా అలాగే ఆచరిస్తారు. ఇవి యథా తథా. ఈ యథా తథా ఉన్న చోట తానే రాయాలి, దా రాస్తే అర్థాలు విచిత్రంగా ఉంటాయి. ఓకే, దా రాయకూడదు. సో దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. ఇంకా లాస్ట్ జంట అవ్యయాలు యద్యపి తథాపి. ఓకే, యద్యపి ఒకవేళ అయినా అయినప్పుడు వాళ్ళే ఇచ్చారు చూడండి. బట్ ఇది మన తెలుగులో ట్రాన్స్లేషన్ కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. యద్యపి విభీషణ అగ్రజం త్యక్తవాన్ తథాపి న అయం అధర్మ. ఏం చెప్తున్నారు? యద్యపి విభీషణ అగ్రజం త్యక్తవాన్, విభీషణుడు అన్నగారైనటువంటి రావణాసురుణ్ణి వదిలిపెట్టేశాడు. తథాపి అయినప్పటికీ అయం న అధర్మ, అది అధర్మము కాదు. ఎందుకు? ఆయన అధర్మాన్నే వదిలిపెట్టేసి ధర్మం వైపుకి వచ్చాడు కాబట్టి ఆయన చేసిన పని ధర్మబద్ధమైన కార్యము అని చెప్పు. సో ఇప్పుడు మనం తెలుగులోకి చెప్పేటప్పుడు ముందు యద్యపికి మీనింగ్ రాయం, డైరెక్ట్ గా విభీషణుడు అన్నగారిని విడిచిపెట్టినాడు అయినప్పటికీ అది అధర్మము కాదు అని చెప్తాం. అయినప్పటికీలోనే యద్యపి తథాపి మొత్తం వచ్చేసింది. సంస్కృతంలో మాత్రం ఇలా రాయాల్సి వస్తుంది. అలసాహ అయం 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 అంటే అయం అంటే ఏషః అనే అర్థం. చెప్పినట్టున్నా ఇదివరకు ఒకసారి, అయం ఏషః అనే అందులో అయం ఇమౌ ఇమే అని వస్తుంది. అయం అనేది ఏషః అనే దానికే శబ్దం అది. ఓకే, ఇంకొక మాట ధర్మ అనేది ఆర్ అధర్మ అనేది పుంలింగ శబ్దం కాబట్టి దానికి సంబంధించి ఇది అధర్మము అని చెప్పటం, ఇదం అని చెప్పకూడదు, అయం అనే చెప్ప. దీని గురించి పరిచయాలు చదువుకుంటారు మీరు. ఓకే, అలసాహ యద్యపి దృఢకాయాః తథాపి తే కార్యం న కుర్వంతి. సో అలసాహ అంటే సోమరిపోతులు, లేజీ పీపుల్. సోమరులు దృఢకాయాః, బాగా దృఢకాయులు అయినప్పటికీ, అంటే బలమైన శరీరం కలవారు అయినప్పటికీ, తే కార్యం న కుర్వంతి, వారు పని చేయరు. వాడు ఎంత బలం ఉన్నా సరే. సో ఈ యద్యపి తథాపి అనేది కలిపి వచ్చేస్తుంది. సోమరిపోతులు బలవంతులైనప్పటికీ వారు పని చేయరు, ఆ అయినప్పటికీ అనేది అక్కడికి వచ్చేస్తుంది, మొత్తం కలిపి వచ్చేస్తుంది. యద్యపి అహం సంభాషణం కరోమి తథాపి మమ తృప్తి నాస్తి. ఇక్కడ సంస్కృత సంభాషణం అని అనుకోవాలేమో మనం. ఎంత మాట్లాడినా కూడా మన తృప్తి రావట్లేదు అంటే ఇంక మనం ఏదో తీసుకెళ్తారు ఎక్కడికైనా మనని. కాబట్టి నేను మాట్లాడుతున్నప్పటికీ నాకు తృప్తిగా లేదు. సంభాషణం కరోమి అయినప్పటికీ నాకు తృప్తిగా లేదు. ఓకే, గొంతు నొప్పి పుడుతున్నా తృప్తి ఉండదు అనమాట అంటే. సో ఇక్కడ మన సంస్కృత సంభాషణం అంటుంటే మనకు అర్థమవుతుంది అనమాట. ఓకే, నేను తప్పులు మాట్లాడుతున్నాను, తృప్తిగా సాటిస్ఫైడ్ గా నేను కరెక్ట్ మాట్లాడుతున్నాను అనేటటువంటి ఫీలింగ్ నాకు రావట్లేదని తీసుకోవచ్చు. యద్యపి తస్య సమయావకాశः అస్తి తథాపి సహ న ఆగచ్చతి. టైం ఉన్నా సరే ఒక్క ఫోన్ చెయ్యడు, లేకపోతే ఒక్కసారి రారు. సేమ్ వాక్యం. తస్య సమయావకాశ, అవకాశ అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. మనకి అవకాశ అంటే తెలుగులో అవకాశము అంటే ఏంటి? ఛాన్స్ అని వాడతాం మనం, రైట్? బట్ సంస్కృతంలో అవకాశ అంటే అసలు కంప్లీట్ గా ఆపోజిట్ మీనింగ్, సెలవు అని అర్థం. లీవ్, హాలిడే, ఎనీథింగ్, సమ్ బ్రేక్, అవకాశ అంటే. ఓకే, అలాగే మరి మనం అవసరము అని వాడతాం. అవసరం అంటే ఏంటి? నెసెసిటీ, మన దీంట్లో నీడ్, మన భాషలో తెలుగులో. ఇక్కడ అవసర అంటే అర్థం ఏంటంటే సందర్భము అని అర్థం సంస్కృతంలో. అవసర అంటే సందర్భము. తస్మిన్ అవసరే అన్నారనుకోండి, ఆ సందర్భంలో అని చెప్తారు అన్నమాట. సో అవసర అంటే అక్కడ నీడ్, నెసెసిటీ కాదు, అది వాడు అవసరం అంటామే మనము, అలాంటిది కాదు. సంస్కృతంలో అవసర అంటే అది కాదు మీనింగ్, సందర్భము అనే మీనింగ్ ఉంది. సో ఇక్కడ తస్య సమయావకాశ అస్తి, అతనికి టైం ఉన్నప్పటికీ, అంటే ఆ సమయం ఉన్నప్పటికీ, సమయం అంటే విరామ సమయం ఉన్నప్పటికీ కూడా వాడు రాడు. సహ నా ఆగచ్చది, తను రాడు. అయినప్పటికీ అనేది యద్యపి తథాపికి వస్తున్నాం. అర్థమేనా అండి? జంట అవ్యయాలు 5 రకాలు ఉంటాయి, 5 ఉన్నాయి. యథా తథా, యదా తదా, యది తర్హి, యావత్ తావత్, యద్యపి తథా. ఓకే,
నాకు తెలిసి ఇవన్నీ అచ్చా, చెప్పారు మేడం. అందుకే కొంచెం బాగా అర్థమవుతుంది. ఏంటండి ఆ పదాలు కొత్తగా లేవు, ఎందుకంటే దశదిన శిబిరంలో కొంచెం నలిగాయి కాబట్టి ఇప్పుడు కొంచెం అవును కొత్తగా లేకుండా నలుగుతున్నాయి. నలుగుతాయి. ఫాస్ట్ గా కాకపోతే ఒకటే అంటుపడుతుంది. చిక్కు వస్తూ ఉంటుంది. సొంతంగా వాక్యాలు రాయమని ఇస్తారు మీకు మాటలు. సొంత వాక్యాలు మీకు మాటలు 5 వాక్యాలు ఏమో సొంత వాక్యాలు రాయాల్సి వస్తుంది. 7 8 ఇస్తారు పదాలు. ఇంకా ఎక్కువ ఇస్తారు కాదు. 5 మార్కులకు ఉంటుంది. సొంత వాక్యాలు రాయమని ఏదైనా ఇవ్వచ్చు. కరోతి ఇవ్వచ్చు, చేతి ఇవ్వచ్చు, ఇంకోటి ఏదైనా ఇవ్వచ్చు మీకు వచ్చే దాంట్లో నుంచి. సో ఆ వాక్య ప్రయోగం చేసినప్పుడు ఎప్పుడైనా అండి నేర్చుకోవటం ఒక పద్ధతి, అంటే అర్థం అవటం ఒక పద్ధతి. మీరు ఎప్పుడైతే రాయడం బిగిన్ చేస్తారో అప్పుడు డిఫికల్టీ అనేది అసలు కరెక్ట్ గా ఫేస్ చేస్తారన్నమాట. చిన్న విషయమే ఉంటుంది, చెప్పడానికి చిన్న విషయంలా అనిపిస్తుంటుంది, మాటలు తెలుస్తూ ఉంటాయి, కానీ వాక్యం అసలు అదేదో పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది మనం రాసేసాక చూస్తే. ఎందుకు దాని కరెక్ట్ గా విభక్తులు పడవు, ప్రత్యయాలు పడవు, ఫుల్ స్టాప్లు ఎక్కడ పెట్టాలో, లేకపోతే క్లాజెస్ ఎక్కడ పెట్టాలో అవి మిస్ అవుతాయి. సో ఇవి కొన్ని చేసుకుంటూ కూర్చుంటే ఈ వాక్య కొన్ని ప్రయోగం చేస్తూ ఉండాలి. రాస్తుంటే కొన్ని పదాలకి అక్కడ ఎలా స్పెల్లింగ్ అంటే ఎలా రాయాలో కూడా కొన్ని కొన్ని తెలియట్లేదు. స్పెల్లింగ్ పక్కన పెట్టండి, అసలు ముందు పద ప్రయోగం ఎలా చేయాలో అర్థం కాదు. నేను వచ్చాను నువ్వు లేవు అనేస్తాం తెలుగులో, ఇది ఎలా చెప్పాలి సంస్కృతంలో? క్వశ్చన్ మార్క్. అహం చెప్తున్నా, డైలీ మనం వాడే మాటలకే ఇది చాలా చిన్న విషయం. నేను పొద్దుటే లేచి కాఫీ తాగాను, ఇదే ఉంటుంది. నేను పొద్దుటే లేచి వద్దు, మళ్ళీ ఇంకా లేచి అనేది ఇంకా చెప్పలేదు నేను మీకు. నేను ప్రొద్దుట 5 గంటలకు కాఫీ తాగాను, ఇది మనం చెప్పొచ్చు. ఎలా చెప్తాం? ఇప్పుడు ఈ పుస్తకంలో అహం ఉన్నవి మార్జారహ పిల్లి పాలు తాగుతోంది ఇవన్నీ చెప్తున్నారు ఎందుకు? ఒకసారి నెక్స్ట్ లెసన్ కి నెక్స్ట్ క్లాస్ కి ఒకసారి ఎక్సర్సైజ్ చూసుకుని రండి, ఇవి చదువుకుని రండి అంటే చేసుకుని వస్తున్నారు. నేను ర్యాండమ్ గా ఇచ్చాను అనుకోండి ట్రాన్స్లేట్ చేయమని, అప్పుడు వస్తుంది అసలు వాక్. ఇదే వాక్యం. అహం నేను ప్రొద్దుట, అంటే మీకు అన్ని వచ్చినాయి ఇక్కడ. నేను కాదు. ప్రొద్దుట, ఒక నిమిషం, నేను ప్రొద్దుట 5 గంటలకు కాఫీ తాగాను. ఇదే మీకు అన్ని దీంట్లో క్రియాపదం వచ్చిందే, నేను అంటే ఏంటో అన్ని తెలిసినవే, టైం కూడా చెప్పేశాం. ఇప్పుడు ఈ వాక్యం చెప్పండి చూస్తాను ఒకసారి. లేదు మేడం. అహం చెప్పండి. ప్రాతకాలే పంచవాదనే కాఫీ పేయం పిబామి. నేను తాగేశానని చెప్పాను. Past tense రావాలి. Happy birthday. తాగేశాను, తాగుతున్నానని చెప్పలేదు, తాగేశాను అని చెప్పాను. Happy birthday. అంతవరకే తెలుస్తుంది నాకు. అదే చెప్తున్నా అండి, అంతవరకు చెప్తాం అన్నాను లేదు, మీకు చెప్పేశాను పాస్ట్ టెన్స్. హ్యాపీ బమ్ అని రావాలి. ఇంకా మీకు పీతవాన్ పీతవతి చెప్పలేదు, మీరు శిబిరంలో చెప్పారు కానీ ఇక్కడ ఉన్న చాలా మందికి నేను ఇంకా లెసన్ చెప్పలేదు. రైట్. సో మీకు వచ్చిన పాస్ట్ టెన్స్ ఇప్పుడు అందుకని ఎలా చేయాలి? అహం చెప్తున్నారు బానే ఉంది, పంచవాదనే బానే ఉంది, ప్రాతకాలే పోని అది కూడా బానే, మరి వెర్బ్ మీకు అయిపోయినాయండి. ఈ ఈ ప్రవేశ లెవెల్కి రావాల్సిన 4 టేబుల్స్ మీకు చెప్పేశాను అన్నాను. తాగాను అని చెప్పాను నేను, తాగేశాను పాస్ట్ టెన్స్ అని చెప్తున్నా, అయినా పాస్ట్ టెన్స్ వరకు చెప్పలేకపోయాం. పైగా వెర్బ్ కూడా కష్టమైంది కాదు, తాగటం అంటే మీకు తెలుసు. ఇక్కడ డిఫికల్టీ వస్తుంది. అలా అక్కడ మాట్లాడతా 10 రోజులు మాట్లాడడం వినే చాలా ఈజీగా ఉందనే కట్టేసాండి. ఈజీ అండి, ఈజీ. అదే అన్నా, ఎప్పుడు కూడా మాట్లాడటం ఈ సంథింగ్ డిఫరెంట్ అండి. వ్యావహారిక సంస్కృతం వేరు, రాసే సంస్కృతం వేరు. రైట్. మీరు ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఇట్లా రారా ఇట్లా అనేస్తాం మనం పిల్లలతో కానీ మనం మాట్లాడేటప్పుడు అది అక్కడ పడేయి ఇట్లా అంటాం, కానీ రాసేప్పుడు ఇట్లా రాస్తామా? రాయలేం కదా. అక్కడ పడి అని తిట్టు చెప్పినా అక్కడ స్థాపయతు అనే చెప్పాలి సంస్కృతంలో. సంస్కృతంలో చెప్తే తిట్టినా కూడా తిట్టిన ఫీలింగ్ రాదు. సో ఇది నిజంగా అండి, ఏంటండి మర్యాద ఉంటుంది. పరిచయాలు ఒక శ్లోకం వస్తుంది మీకు, దాన్ని చూస్తే ఒరే గాడిద అని గాడిదని తిడుతుంటాడు, ఒరే గాడిద అని చెప్తూ ఉంటాడు ఆయన పద్యం. బట్ వినడానికి చాలా సొంపుగా ఉంటుంది. రే రే రాసభ అంటాడు, అనగానే ఇక్కడ మనం ఏదో రాజరికం ఇచ్చేసినట్టు మనకి ఫీలింగ్ వచ్చేస్తుంది, తిట్టినట్టు అనిపించి చావదు. కానీ అక్కడ సే గాడిద అని గాడిదతో చెప్తుంటాడు ఆయన పద్యాన్ని. యాక్చువల్ ఇప్పుడు 2 గంటల క్లాసు కూడా అసలు ఏ మాత్రం కూడా మిస్ అవ్వాలని అనిపించట్లేదు, కానీ దాని తర్వాత పుస్తకం తీసినప్పుడు మాత్రం అంతా ఏంటి ఎక్కడ మీరు సక్సెస్ అయ్యారు అనేది ఎప్పుడు తెలుస్తుందంటే క్లాస్ మిస్ అవ్వాలనిపించకపోవటం
ఫస్ట్ పాయింట్. ఎందుకు ఆ, మనకు భయంగా ఉందనుకోండి, అమ్మా ఇప్పుడు క్లాస్ వస్తుంది, ఈవిడ ఏదో చెప్తుంది, మన ఏదో అడుగుతుందిరా బాబు, ఎందుకు ఈ కష్టాలు మనకి ఈ వయసులో అనిపిస్తుంది. అలా కావట్లేదు, మనకి ఏదో అంటే ఏదో ఒక ముక్కైనా చెప్పిన 2 గంటల్లో ఒక ముక్కైనా వెళ్తోంది బ్రెయిన్ లోకి. అందుకే రెండో క్లాస్ కి రాగలుగుతున్నారు, రైట్? మోటివేషన్ లేదు, క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే కొత్తగా మాటలు అవన్నీ తెలుస్తున్నాయి. కాకపోతే చదువుకోవాలి, మళ్ళా దీన్ని రికలెక్ట్ చేసుకోవాలంటే మాత్రం కొంచెం కష్టపడాల్సి వస్తుంది. పొరపాటు కూడా పిల్లల కనిపిస్తున్నాయి. దగ్గరికి వెళ్ళి ఈ మాట అనకండి, అనేస్తారు మనని. చుక్కలు పిల్లల కనిపిస్తున్నాయి. దగ్గరికి వెళ్ళి మాత్రం ఈ మాట అనకండి, మమ్మల్ని చదువుకోమని చెప్తావే అంటారు వాళ్ళు వెంటనే. సో పిల్లల దగ్గర పొరపాటు కూడా అనకూడదు. అసలు నేను పరీక్షలు రాస్తుంటే మా అబ్బాయి మా వారు, మాకు అప్పుడు ఆన్లైన్ కోవిడ్ వల్ల, అసలు పుస్తకాలు లోపల దాచేసి నేను ఎందుకు చూసి కాపీ కొడతా, నాకు అవసరం ఏంటి, అయినా సరే దాచేసి ఇన్విజిలేటర్ లాగా అటు ఇటు తిరగడం నా ఎదుర్కొంటా. ఏం మమ్మల్ని అంటావుగా ఇప్పుడు పరీక్షలు అంటే, మా వాడు కోవిడ్ లోనే రాశాడు 10th, ఇంట్లోంచి రాశాడు. నేనేమో చూస్తున్నాను, మీరు ఎక్కడైనా చూసేస్తున్నాడు. నన్ను చూసావుగా, ఇప్పుడు నువ్వు రాయి పరీక్ష, నేను చూస్తా. పిల్లల దగ్గర మాట్లాడకండి ఇలా. దశదిన శిబిరంలో యాక్చువల్లీ లిమిటెడ్ వొకాబులరీ అండి, యూజ్ అవును. చేసింది లిమిటెడ్ వొకాబులరీ. అవును. తర్వాత లిమిటెడ్ గ్రామర్ అండి. నేను ఇక్కడ limited ఉన్నాను, నేను అక్కడ ఉన్నాను, మా అబ్బాయి ఇది, మా అబ్బాయి అది అని. ఇదేంటంటే ఒకసారి టెక్స్చువల్ పొజిషన్ లోకి వచ్చేటప్పటికి అందులో వ్యావహారికం వేరు, గ్రాంధికం వేరు. అవును. అది వచ్చేటప్పటికి ఇంకోటి ఏంటంటే ఆజ్ఞ, ప్రార్థన రెండు కూడా మీ వాయిస్ ని, మీ పిచ్ ని బట్టి డిసైడ్ చేస్తాయి. సేమ్ పదాలైనా సరే. అవును. అది రాసేటప్పటికి వస్తుంది డిఫికల్టీ, పెన్ను పేపర్ మీద పెట్టగానే కాదు. అంతే, రైట్, నిజం, అది నిజం, నేను ఒప్పుకుంటా. అక్కడ దీనిలో ఏం ఉండట్లేదు, ఏం రాయాలనేది కూడా అర్థం కావట్లేదు. చదవడం కొన్ని పదాలు రాయడం రావట్లేదు. అట్లా అన్ని అంటే టెక్స్ట్ బుక్ లోనే నేను కాదంటలా, కానీ కొన్ని చదవడం రావట్లేదు. ఇప్పుడు ఉత్తిష్టతి ఉంది కదా, ఆ ఉత్తిష్టతికి భవిష్యత్తు పదం అసలు నాకు రావట్లేదు, అనడం రావట్లేదు, ప్రొనౌన్సియేషన్ రావట్లేదు. ఎందుకు చూడండి, ఉత్ పక్కన ఫస్ట్ తకారం, సంస్కృతంలో ఎలా రాస్తామో ఆల్మోస్ట్ అలాగే ప్రొనౌన్స్ చేస్తాం. ఉత్ థా, ఇలా సెపరేట్ చేసుకోండి. తకారం హాఫే ఉంటుంది కాబట్టి ఉత్ వరకు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ థా ఉంటుంది కాబట్టి థా, ఉత్ థాస్యతి, మొత్తం కలిపితే ఏమవుతుంది, ఉత్థాస్యతి. ఉత్సాహ్యతి ఉత్థాస్యతి అని సంస్కృతంలో జనరల్ గా ఎలా రాస్తామో, ఎలా ప్రొనౌన్స్ చేస్తామో అలాగే ఉంటుంది, తెలుగులోలా కాదు. ఫొనెటిక్ లాంగ్వేజ్ అంటారు కదండి, ఫొనెటిక్ లాంగ్వేజ్ అంటారు. స్పానిష్ అంటే స్పానిష్ సంస్కృత్ కి అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎలా రాస్తారో అలాగే పలుకుతారు. అవును. అవును, ఎక్కడో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, కానీ అన్ని చోట్ల అలాగే ఉంటుంది. ఇప్పుడు మనకి క్వా అని రాసాం అనుకోండి, మనం కా కింద వావత్తు రాస్తాం తెలుగులో, కానీ సంస్కృతంలో లేదు. కా హాఫ్ పలుకుతుంది కాబట్టి కా హాఫే రాస్తాం, రాస్తాం. మొదటి రైట్? పాటను సో బాగా మొదటి పాఠంలో ఒకటేనండి, సంయుక్తాక్షరాన్ని బాగా ఉంటుంది. అండ్ నేను ఎందుకు చెప్తానంటే, ఇంకా నేను ఇప్పుడు మీకు ఇంకా వాక్యాలు రాయమని చెప్పలేదు కానీ, బట్ వాక్య నిర్మాణం అనేది మీరు నేర్చుకుంటున్నది అందుకే కదా. మీరు ఎందుకు చదువుతున్నారు, సంస్కృతం ఎందుకు చదువుతున్నారు, మాట్లాడటం సంథింగ్ డిఫరెంట్. ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతున్న వాళ్ళందరూ పర్ఫెక్ట్ గ్రామర్ మాట్లాడుతున్నారా? కమ్యూనికేషన్ అంతవరకే, అది దట్ ఈస్ డిఫరెంట్. ఎప్పుడైతే మీరు రాయాలి, ఒక పెన్ను పేపర్ పట్టుకుని, అది కూడా మామూలుగా రాసేది ఒక రకంగా ఉంటుంది, మనం స్టేజ్ ఎక్కి ఉపన్యాసం ఇవ్వాలని రాస్తుంటే ఇంకో రకంగా ఉంటుంది, మనం పెద్దవాళ్ళ దగ్గరికి మాట్లాడడానికి వెళితే ఒక రకంగా ఉంటుంది. డిఫరెంట్ సిచ్యుయేషన్స్ లో మనం డిఫరెంట్ గా మాట్లాడతాం అదే భాషని, రైట్? బట్ మామూలుగా ఇప్పుడు రాయాలి అంటే, ముందర వాక్య నిర్మాణం రాయాలంటే నేను అందరికీ చెప్పేది అదే. ప్రవేశ పరీక్ష రాస్తారు సరే, రోజుకి 5 వాక్యాలు రాయటం ప్రాక్టీస్ చేయండి, మీకు వచ్చిన గ్రామర్తో, ఎక్కువ పెద్ద వద్దు అని. కొంతమంది కథలు రాసేంత వరకు వెళ్ళారు. అఫ్కోర్స్ ఆ తర్వాత మనకు కరెక్షన్స్ వస్తాయి, అది పక్కన విషయం. బట్ ఆ కథలు చదవలేక నాకు ఉన్న సంస్కృతం కూడా పోయిన సందర్భాలు కూడా వస్తాయి. బట్ వాళ్ళ ఇంట్రెస్ట్ కి మెచ్చుకోవాలి. చిన్న కథ అయినా రాయాలి అని పట్టుదల ఉంటుంది. కొంతమంది ఎలా ప్రాక్టీస్ చేశారంటే, గ్రూప్ గా ఒక చోట ఉండేవాళ్ళు, వాళ్ళిద్దరే అనుకుని పొద్దునుంచి ఏం చేశాము, ఒక 5 వాక్యాలు రాయటం. ఎప్పుడు కూడా మనం చదువుతున్నంత సేపు అన్ని అర్థమవుతాయండి. అక్కడ ప్రత్యయం ఉందా, ఏ విభక్తి ఉంది, లేకపోతే ఏ లకారం ఉంది, లేకపోతే ఏ లింగం ఉందితో సంబంధం ఉండదు. మనకు మ్యాటర్ అర్థమైపోతుంది చదువుతున్నప్పుడు, అట్లీస్ట్ కొంతవరకు. ఎందుకంటే ఆల్రెడీ తెలుగుతోటో మనకి దీంతో శ్లోకాలతోటి కనెక్షన్ ఉంటుంది కాబట్టి. బట్ రాయటం అని సొంతంగా బిగిన్ చేసినప్పుడు సమస్య వస్తుంది. అది నేర్చుకుంటే ప్రాబ్లం ఉండదు. అందుకనే సందేశాలు అట్లీస్ట్ గ్రూప్ లో పెట్టేటప్పుడు మెసేజెస్ సంస్కృతంలో పెట్టండి అని చెప్పేది. ఓకే, ఫైన్. మనకి చాలాసేపు మాట్లాడేసుకుంటున్నాము.
పర్వాలేదండి, ఇది ఎక్కువ ఉపయోగం. ఎందుకంటే మోటివేషన్ క్యాప్సూల్స్ వేసుకున్నవి మెయింటెనెన్స్ డోస్కి వచ్చాయి. ఇప్పుడు ఇంకో క్యాప్సూల్ వేసుకుంటే తప్ప ముందరికి వెళ్ళదు బండి. అందుకనే నేను అందుకే నాకు కొంచెం నా క్లాస్ కొద్దిగా ఇదిగానే ఉంటుందండి. నేను మరీ అంత సీరియస్ గా నేను చెప్పలేను పాఠం. నా చేత కాదు అసలు ఫస్ట్ పాయింట్. నాకు చేత లేదు కాదు. ఇలా ఇంకా చెప్తే బుర్రలోకి వెళ్తుంది. కొంచెం నాకు ఇంటిమసీ మళ్ళీ వస్తే బ్యాచ్ తోటి కాస్త లీనియన్స్ ఉంటుంది. ఎందుకంటే అంత సీరియస్ గా నేను చెప్పాలి అని నాకే బోర్ కొడుతుంది అంత సీరియస్ గా చెప్తే పాఠం. కొంచెం ఏదో ఉండాలి. సో రైట్ మేడం అండి. నేనైతే ప్రయత్నం చేస్తాను రాయడానికి, అదే మెసేజ్ పెట్టడానికి, సంస్కృతంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. రాలేదు అనుకోండి తెలుగులో కింద కంటిన్యూ మీరందరూ నేను కొంతమందిని చూసాను. నేను చెప్దామని రోజు మర్చిపోతున్నా. యహ ఆర్ సహ లేకపోతే ఏదైనా ఇలా విసర్గలు వచ్చినవి రాస్తున్నప్పుడు పదాలు చాలా మంది పకారం కూడా రాసి పక్కన దానికి విసర్గలు పెడుతున్నారు. అంటే సహా ఉందనుకోండి, ఇప్పుడు సహసాకం సార్థం కాదు, సహ గచ్చతి అనేదే ఉందనుకోండి, సా రాసి విసర్గ పెట్టాలి. సా హా విసర్గ పెడుతున్నారు చాలా మంది, నేను చూస్తున్నా మెసేజెస్ లో. బట్ ఇట్ ఈస్ వెరీ అదొక సహానే కాదు. రామహ అంటే కూడా రామ రాసి విసర్గ రాయాలి. రామహ హా రాసి మళ్ళీ విసర్గ రాస్తున్నారు. దట్ ఈస్ రాంగ్. రాస్తున్నా చాలా మందిని చూస్తున్నాను నేను. దట్ ఈస్ రాంగ్. అది రాయకూడదు. ఓకే, ఇప్పుడు జానీమహే లేకపోతే వందామహే ఉన్నప్పుడు హా వస్తుంది. అక్కడ అక్కడ విసర్గలు పెట్టలేము. బట్ పఠామహ అని రాసినప్పుడు పాఠామ విసర్గ రాయాలి. పఠామ హ మళ్ళీ విసర్గ ఇలా రాయాలి. అసలు హకారం రావాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇంకేం మిగిలింది దీంట్లో చెప్పుకోవడానికి? ప్రహేళికలు అన్ని అయిపోయినాయిగా. ఇది చూద్దామా అసలు సరదాగా ట్రాన్స్లేషన్స్ చేద్దామా, చూద్దామా ఎంతవరకు ఏమన్నా చేయగలమా లేదా అనేది కూడా చూద్దామా. పక్కనే ఇప్పుడు మనం చదువుకున్న ఎక్సర్సైజ్ పార్ట్ లో, లేకపోతే చూసుకుని వస్తారా ఒక్కసారి అవ్యయాలతోటి వాక్యాలు చూసుకుని వస్తే నెక్స్ట్ క్లాస్ లో అయినా చేద్దాం. ప్రాబ్లం ఏం లేదు నాకు. చేసేదే మేడం, 4గా ఉన్నాయి, అవి ఎక్కువ లేవు. పిల్లి ఇంటి లోపల ఉంది. మార్జాల గుహ అంటే అంతః బహిః ఇప్పుడే చెప్పాను కదా, అందుకని నాకు డౌట్ ఎంతవరకు చెప్తారు అనేది. బట్ ఇది తర్వాత అయినా కూడా చెప్పడం కష్టమే. చూడండి, పిల్లి అంటే మార్జాలః. ఇంటి లోపల అంటే ఎలా చెప్పాలి? లోపల అంటే అంతః. గృహేణ. అదే చెప్పబోతున్నా. ఇందాక ఉద్యానాత్ బహిః అన్నావా? బహిః అని వచ్చినప్పుడు నేను అన్నానా పంచమి విభక్తి వస్తుంది అన్నానా? ఇక్కడ అంతః వచ్చినప్పుడు షష్ఠి విభక్తి ఇంకా రాలేదు కదా మీకు, అందుకని నేనే ట్రాన్స్లేషన్ చెప్పేసి గృహస్య అంతః అని చెప్పి, గృహము యొక్క లోపల భాగంలో అని చెప్పడం అన్నమాట అర్థం. సో షష్ఠి అంతః వచ్చినప్పుడు షష్ఠి విభక్తి వస్తుంది. బహిర్యోగే పంచమి అంటారంటే బహిః వచ్చినప్పుడు పంచమి విభక్తి రావాలి. ఇలాంటివి ఉన్నాయి. సో మార్జారః గృహస్య అంతః అస్తి. తల్లి కుమార్తె, ఇది కూడా మీరు చెప్పడం కష్టం. యాక్చువల్గా ఇక్కడ ఇవ్వాల్సిన ఇవి కాదు. ఇది ఈ వాక్యం అయితే అసలు ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వాల్సింది కాదు. బట్ నేను చెప్తాను. తల్లి కుమార్తె కోసం అరటి పండ్లు తీసుకొచ్చిందంటే ఆ చతుర్థి విభక్తి రాలేదు మీకు, ఇంకా తీసుకువచ్చింది అని చెప్పడానికి చెప్పండి. నేను ట్రై చేస్తాను. మాత పుత్రికార్థం కదలీఫలం ఆనయతి. తీసుకువచ్చింది అంటే పాస్ట్ టెన్స్. ఎందుకు రాదు పాస్ట్ టెన్స్? నయతికి పాస్ట్ టెన్స్ ఏంటి చెప్పండి? అనయత్. అనయత్ కదా, ఆనయతి అలాగే ఉంటుంది. ఆనయత్ వస్తుంది. ఆగచ్చత్ లాగానే ఆనయత్ వస్తుంది. రైట్. సో ఇప్పుడు కుమార్తె కోసం మీరు చెప్పింది కరెక్టే. మీరు శిబిరానికి వెళ్ళారు కాబట్టి కిమర్థంకి వచ్చింది కాబట్టి అర్థం అని చెప్పారు. రైట్, అది కూడా ఒక వే, మంచి వే. సో పుత్రికార్థం కృతే రాస్తే కృతే రాయాలంటే పత్రికాయాః కృతే షష్ఠి విభక్తి రాయాలి. అది ఎక్కడ వచ్చింది మీకు? మీరు కృతే రాస్తుంటే దశదిన శిబిరంలో విన్నాం. కృతే దశదిన శిబిరంలో కృతే విన్నప్పుడు పత్రికాయాః షష్ఠి అని చెప్పలేదు. బట్ షష్ఠి విభక్తి రావాలి. సో షష్ఠి విభక్తి ఇంకా మనం రాలేదు కదా, తృతీయాలో ఉన్నాం. ఇవన్నీ ఇలా లింకులు ఉంటాయి. సో పుత్రికార్థం అని రాశారనుకోండి సమస్య ఉండదు. పుత్రికార్థం అన్నప్పుడు సమస్య ఉండదు. సో మాత పుత్రికార్థం
పండ్లు బహువచనం కదలి ఫలాన్ని కదలీఫలం ఆనయత్ ఆనయత్. ఎదురమ్మ వాళ్ళు చెప్పలేదు అంటే నేను ఊరుకొని చెప్పలేను, పాస్ట్ టెన్స్ తెలియదు అంటే ఆనీతవతి అని చెప్పాలి. తవత చెప్పాలి. ఇప్పుడు ఇంకా నేను చెప్పలేదు కాబట్టి క్లాస్ లో తవతు మీరేం చెప్పాలి, ఆనయత్ అని చెప్పాలి. పాస్ట్ టెన్స్ చెప్పలేదు అనడానికి లేదు. ఎస్ కిమర్థం అది పుత్రికార్థం అనేది తెలియకపోవచ్చు. అదే చతుర్థి విభక్తి వస్తే పుత్రికాయై అని చెప్తాం. సో చతుర్థి విభక్తి వచ్చాక తెలుస్తుంది అది. సో అదైందా. నెక్స్ట్ పూర్వం అడవిలో ఒక ఋషి నివసిస్తుండెను అంటే నివసిస్తూ ఉండేవాడు. దీనికి చెప్పచ్చు. చెప్పండి పూర్వం అనడానికి ఏమనొచ్చు. పురా అడవిలో వనే ఇది తెలియదు ఇంకా సప్తమి వనే. ఓకే వనే రైట్. వనే ఒక ఏకః ఋషి అది నివసిస్తూ ఉండేవాడు అన్నప్పుడు స్మా రావాలి. అప్పుడు స్మా వచ్చిందంటే ఏం రావాలి, మన ప్రెసెంట్ టెన్స్ ఫామ్ రావాలి, వర్తమాన కాల క్రియాపదం రావాలి. సో నివసతి స్మ. కానీ ఏకః ఋషి అని వదిలేయకూడదు, ఋషిహి అని చెప్పాలి. ఏకః ఋషిహి నివసతి స్మ. పురా వనే ఏకః ఋషిహి నివసతి స్మ. ఇవి గుర్తుపెట్టుకోవాలి. స్మ నివసిస్తుండెను అంటే నివసిస్తూ ఉండేవాడు. ఇప్పుడు నివసించలేదు, పూర్వకాలంలో నివసించాడు. ఓకే నివసిస్తూ ఏంటండి నివసించాడు అండి. వాళ్ళు మీకు వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఎక్కడ ఏది చెప్పారో దాని మీద ట్రాన్స్లేషన్స్ ఇచ్చారా వచ్చేట్టుగా. రైట్. స్మా చెప్పేశారు కాబట్టి స్మా యూజ్ చేసి వాళ్ళు రాస్తారా రాయరా ఇది చూడ. ఇప్పుడు స్మా అనగానే మనకి వర్తమాన కాల క్రియాపదం అని తెలియాలి. సో పురా. ఓకే నెక్స్ట్ ఒక ముదుసలి స్త్రీ మెల్లగా మాట్లాడుతున్నది. ఒక కాదు ఇది మీకు చెప్పడం అని చెప్పడం కష్టం. సా వృద్ధ అని చెప్పాలి. ఓకే మృదుసలి స్త్రీ అంటే ముసలి ఆవిడ అనడానికి వృద్ధ. సా వృద్ధ అంటే ముసలి ఆవిడ. మందం వదతి శనై వదతి ఏదైనా చెప్పచ్చు. సా వృద్ధ మందం వదతి ఆర్ శనై వదతి ఏదైనా కూడా చెప్పచ్చు. రైట్. సో మిగతా ఎక్సర్సైజ్ పార్ట్ నెక్స్ట్ క్లాస్ లో చేద్దాము. ఇక దీంట్లో మిగిలింది ఏంటంటే కథం అనేది ఒకటి ఉంది. కథం అంటే ఏమి లేదండి, బేసిక్ గా ఎలా హౌ అనేది కథం అని వస్తుంది. సో దాని గురించి ఇది ఏమంటారు, ఈ అనుస్వార నియమం ఒకటి చెప్పాలి. అది నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకున్నాను నేను, పర్వాలేదు. బాగానే అయిపోయింది కదా. 6th లెసన్ ఆల్మోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ లో ఆ ఎక్సర్సైజ్ పార్ట్ ఈ పార్ట్ చెప్పేస్తే 7th లెసన్ స్టార్ట్ చేసుకోవచ్చు. రైట్. సోమవారం వరకు టైం ఉంది కాబట్టి ద్వితీయ విభక్తి తృతీయ విభక్తి చదువుకోవడానికి టైం వచ్చింది. మొన్న 5th లెసన్ ఎక్సర్సైజ్ పంపించాను కదా, ఇవాళ ఆన్సర్స్ పంపిస్తాను. అండ్ 6th లెసన్ ఇంకా ఫుల్ గా చేయలేదు కదా మనం, చూద్దాం. చూసి 6th లెసన్ ఎక్సర్సైజ్ కావాలంటే సోమవారం పంపిస్తాను. వచ్చే సోమవారం క్లాస్ లో కలుసుకుందాం. సరేనా? ఏమన్నా అడగాలంటే అడగచ్చు, లేదంటే ఏకతా మంత్రం శాంతి మంత్రం చెప్పుకుని వెళ్ళిపోదాం. ఇవాళ చాలు, చాలా గ్రామర్ విన్నారు, ఇది చాలు. ఒక్క నిమిషం మేడం, చెప్పండి. గౌరీ వినా శంకర నా తాండవం కరోతి, కరెక్టేనా? గౌరీ వినా వచ్చినప్పుడు ఏం రాయాలి? ద్వితీయ విభక్తి రాయాలి. గౌరీ గౌరీం వినా అన్న. ఓకే. లక్ష్మీ అనకూడదు కదా, లక్ష్మీం వినా అన్నారా? లక్ష్మీం వినా వైకుంఠే న తిష్టతి. విష్ణు వైకుంఠే న తిష్టతినా? లక్ష్మీం వినా. ఇప్పుడు ఇదే వాక్యం లక్ష్మితో కూడి విష్ణువు వైకుంఠములో అధిష్ఠించి ఉన్నాడని చెప్పండి. లక్ష్మీతః విష్ణు వైకుంఠే తిష్టతి. అది తిష్టతి అన్నప్పుడు విభక్తి ఏం రావాలి? అది తిష్టతి అన్నప్పుడు విభక్తి ఏం రావాలి? లక్ష్మీతః విష్ణు వైకుంఠే అధితిష్టతి. ఎక్కడ ఉంటున్నాడు? వైకుంఠంలో. దానికి ద్వితీయ విభక్తి రావాలి, లక్ష్మికి కాదు రావాల్సింది అక్కడ.
వైకుంఠం అధితిష్ఠతి అని రావాలి. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము? లక్ష్మితో కూడి విష్ణువు వైకుంఠమును అధిష్ఠించి ఉన్నాడు ఆరు వైకుంఠంలో ఉన్నాడు. సో ఇక్కడ సహా వచ్చినప్పుడు లక్ష్మి అని కాదు కదా, లక్ష్మ్యా సహా తృతీయ రావాలి కదా. ఇప్పుడు సహా వచ్చింది కాబట్టి నేను ఊరికే చెప్తున్నా, ఇంకా మీకు విభక్తి వాళ్ళేగా చెప్పాను. సో లక్ష్మ్యా సహా విష్ణు వైకుంఠం అధితిష్టతి. పార్వత్యా సహ శివ కైలాసం అధితిష్టతి. ఓకే, సో ఇలా సహా ఆర్ వినా అన్నప్పుడు పార్వతీం వినా శివ కైలాసే నతిష్టతి. అంటే శిశువు వచ్చినప్పుడు శిశువు కూడా శిశుం అనే రాయాలండి మేడం. అది జననీ వినా నా నిద్రాతి. జననీం వినా ఎవరు లేకుండానో వాళ్ళకి ద్వితీయ విభక్తి రావాలి. లేకుండా పిల్లవాడు నిద్రపోడు. తల్లి ఎవరు లేకుండా తల్లి లేకుండా కాబట్టి తల్లి అనే శబ్దానికి ద్వితీయ విభక్తి రావాలి. సో జననీం వినా శిశువు న నిద్రాతి ఆర్ న నిద్రాం కరోతి. ఓకే, అంటే మీరు ఇచ్చిన దానికి రాశాను కానీ మీకు మళ్ళీ ఫోటో పెడితే సరిగా అవ్వట్లేదు. అంటే ఉత్తరాన్ని మీరు పంపిస్తున్నారు, సమాధానాలు పంపిస్తున్నారు కానీ ఆన్సర్స్ దాంట్లోవే సరిపోయింది. పంపిస్తాగా ఆన్సర్స్ పంపిస్తా చూసుకుందరు రాశానండి. మీరు 5 వాక్యాలు రాస్తారు కదా, అవి రాశాను. 5 వాక్యాలు రాశారా? ఓకే ఫైన్, ఓకే రైట్. దాంట్లో అడుగుతాను, దాంట్లో మీరు ఎలా ఇస్తారు ఇవ్వలేరు కదా. దానికి ఆన్సర్స్ ఇవ్వనండి నేను. సొంత వాక్యాలకు ఆన్సర్స్ ఎవరైనా ఎలా అయినా రాయొచ్చు, దానికి ఆన్సర్స్ ఇవ్వం. అందుకే రాశాను కొన్ని. ఓకే రైట్, సరే. శ్రీమాత అధివసతి అని రాశాను. శ్రీమాత శ్రీచక్రం అధివసతి. కరెక్ట్. తర్వాత ఇంకోటి పార్వతి కైలాసం అధితిష్టతి. కరెక్ట్. వ్యాఘ్రః వనం అధివసతి. అది వాళ్ళే ఇచ్చారు, ఏదైనా ఉండదు. నేను నిజంగా టెక్స్ట్ బుక్ తీసి చూడలేదు మేడం, నిజంగానే మీరు చెప్పినప్పుడు వినండి. తీసారు అంటలేదు, వాళ్ళే ఇచ్చారు. మీరు చూసుకుందాం అనుకుంటే అంట, మీరు తీసారా? తీస్తే మాత్రం ఏం తప్పేముంది. ఒక్క నిమిషం మేడం. గ్రంథాలయ అభితః దేవాలయం అస్తి. ఎట్లా అంటారు అట్లా అని? అభితః దేనికి అభితః? గ్రంథాలయ అభితః. గ్రంథాలయం అభిత దేనికి ఎదురుగా? ఆ పదానికి ద్వితీయ విభక్తి రావాలి. ఇప్పుడు గ్రంథాలయమునకు ఎదురుగా కాబట్టి గ్రంథాలయ అనే పదానికి ద్వితీయ విభక్తి రావాలి. గ్రంథాలయం అభితః ఏముంది? దేవాలయ అస్తి. దేవాలయం కాదు, దేవాలయ. మీరు ఉల్టా పెట్టారు విభక్తి. ఉల్టా పెట్టాను. పాఠశాల అభితః వైద్యాలయం అస్తి. అయితే వైద్యాలయ వైద్యాలయ అస్తి. పాఠశాలాం అభితః వైద్యాలయ అస్తి. ఏకతా మంత్రం పాడండి. పాడండి. అవ్వట్లేదు. ఎవరు చెప్పండి. నగరం పరితః అంటే చుట్టుపక్కల ఉండేదాన్ని. నగరం పరితః ఆరక్షకాః సంతి. కరెక్ట్. పాఠశాల పరితః క్రీడాంగణం అస్తి. మిగతా వాక్యం అంతా కరెక్ట్. పరితః దేని పరితః? దానికి ద్వితీయ విభక్తి ఏది? పాఠశాలాం పరితః. పాఠశాలాం పరితః. కరెక్ట్. అయితే క్రీడాంగణం రాయడం నాకు రాలేదు. క్రీడాంగణం రాయడం రాలేదు. నాకు నెక్స్ట్ క్లాస్ లో గుర్తు చేయండి, అప్పుడు చెప్తా. 3 నిమిషాలే ఉంది, మళ్ళీ ఆ లాగిన్ అవ్వడం ఎందుకు, అవన్నీ అనవసరం కదా. నెక్స్ట్ క్లాస్ లో నేను చెప్తా. రైట్, నేను రాసి చూపిస్తా ఇక్కడ ఎట్లా. వైదికా మంత్రదృశ పురాణాః ఇంద్రం యమం మాతరిష్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివైర్యోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ శిక్కసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి కితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం
स एक एव प्रभुरद्वितीयः। शान्ति मन्त्रः। ॐ सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। ధన్యవాదాः. ధన్యవాదాः. మండే క్లాస్ లో మళ్ళీ కలుస్తాం. ధన్యవాదాలు. నమస్తే. ధన్యవాదాలు.